ఇతికిన బతుకులలో చీకటి అడిగింది వెతికి ఎవరు మీరు? నాకు తెలియక సార్ ఒకటి అడుగుతా, రోడ్డు మీద ఆడపిల్లలు ఎందుకు ప్రచారం చేస్తారా అని నేను అనుకునేదాన్ని సార్. కానీ చేసేటట్టు చేస్తారు సార్ ఈ సమాజం. నిజాయితీగా బతుకుదామంటే ఎవరు సార్ బతకనిచ్చారు? మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారమ్మా? నా ఫ్యామిలీ గురించి నేను చెప్పుకోవడం నాకు చాలా అంటే, ఇప్పటి వరకు కూడా నేను రోడ్డు మీద తిరుగుతున్నాను సార్. నేను ఏ పాపం చేయలేదు సార్. కానీ నన్ను 5-10 నిమిషాలు లేట్ అయినా మీరు సర్దుకోండి అని చెప్పాను సార్. నేను చెప్పడమే నాకు లాభం అయిపోయింది సార్. నాకు నువ్వు నచ్చినావు, నా గెస్ట్ హౌస్కు నువ్వు వస్తే నిన్ను నేను బాగా సుఖ పెడతాను. నేను చెప్పుకోవడానికి కూడా నాకు ఎట్లుంది తెలుసా సార్. నేను చెప్పుకుంటుంటే నన్ను బయట ఒకలాగా చూస్తున్నాను సార్. నేను నా కష్టం నేను చేసుకుంటే ఇయ్యాల నేను ఇట్లా ఏడవలసి వస్తుంది. కెమెరాలు ఆఫ్ ఉన్నాయి, టెన్షన్ తీసుకోకు. వ్యక్తిగతంగా నాకు చెప్పు, నీ సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా నా దగ్గర ఒప్పుకో. ఆ చెయ్యికి ఏమైందన్నమాట? ఇవి గీతలు సార్, ఆయన గీరినవే. ఆయన చేసిన గీతలే సార్ ఇవి. మీరు కామేశ్వరరావు గారికి ఫోన్ ఇవ్వండి అని అడుగుతున్నా. మీడియా నుంచి మాట్లాడుతున్నా. సిగ్గుశరాలు లేవు అంటే 4 గోడల మధ్యలో అమ్మాయిలతో సుఖం కావాలన్నా మీకు? ఇదే మీ పరిస్థితి. నువ్వు పుట్టింది కూడా ఒక ఆడదాని కడుపులో అని మర్చిపోయినావా నువ్వు? నేను రమ్మంటే రావా? నీ బతికెంత, నువ్వెంత లంబళ్ళ. రొట్టె తిని మస్తు గట్టిగా ఉంటారు అనుకుంటే ఇట్లా ఒత్తుతున్నాడు సార్. ఒత్తుతుంటే నాకు అర్థమైతేనే లేదు. ఏంది సార్ అంటే, నేను చెప్పినట్టు నా పక్కలకు రమ్మంటే రావా అని. చితికిన బతుకులలో చీకటి అడిగింది. నా పిల్లలు తినక 3 days అవుతుంది సార్. కడుపుకు అన్నం లేదు. ఈ శివరాత్రి అన్నీ ఉండి ఉపవాసం ఉంటారు, మాకేం లేక ఉపవాసం ఉంటున్నాం సార్. ఏడ్చి నా గుండెలు ఆరిపోతున్నాయి కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు సార్. నా పిల్లలు ఒక పూట తింటున్నారు, ఒక పూట తినట్లేదు. కొన్ని రోజులకు సరిపడే ఫుడ్ అయితే అరేంజ్ చేసినాం. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. ఏమైందమ్మా చెప్పు, ఒకసారి చెప్పు. లేవు ధైర్యంగా ఫీల్ కావాలి కానీ ఇట్లా ఏడుస్తారా చెప్పు. లాస్ట్ పడుకొని వచ్చిందన్న నేను ఈడికి. ఖచ్చితంగా జరుగుతుందమ్మా, నేను నీకు సహాయం చేస్తాను, ఏం బాధపడదు. సరే నీలోఫర్ యాజమాన్యానికి సాయి కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ కానీ వీరభద్ర ఏజెన్సీ కానీ ఈ 2 వ్యవస్థలకు ఈ వీడియో చేరాలి. ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. ఈ అమ్మాయి ఎవరో వాళ్ళకి స్పష్టంగా తెలుసు. తక్షణమైన చర్యలు, శిక్షలు విధించాలని న్యాయ వ్యవస్థలను కోరుకుంటూ ఇంకో 10 మందికి ఈ వీడియో షేర్ చేయండి. మరి మీరు ఎంతవరకు నిజం అని చెప్పి నేను నమ్మాలి, నేను చూపించే ప్రజలు నమ్మాలి అనడానికి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయమ్మా? ఒక యంగ్స్టర్ తోటి ఉండి నేను పబ్లిష్ చేస్తున్నా అంటే ఒక ఫేక్ కావచ్చు సార్. నా తండ్రి వయసు సార్, ఎంత ఉంటుంది వయసు? 60 సంవత్సరాలు ఉంటుంది సార్. నా ఏజ్ 60 సంవత్సరాలు. నా ఏజ్ వచ్చేసి 27 సార్. సో నీ కొడుకు బిడ్డ మీద ఒట్టు నీ సైడ్ నుంచి? నా సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు సార్. మీరు ఎంక్వైరీ చేసుకున్నాకనే మీరు నాకు సపోర్ట్ చేయండి సార్. అంతవరకు నేను చేయొద్దని నేనే చెప్తున్నా సార్ మీకు. సరే డన్ అమ్మా. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈ రోజు మన వేదాంత్ మీడియా కడప ఒక బాధితురాలు తొక్కింది. నీలోఫర్ హాస్పిటల్లో సాయి కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీగా పనిచేసినటువంటి అమ్మాయికి అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ ఇందాక చెప్పినట్టుగా మీరు బాధపడొద్దమ్మా, ధైర్యంగా ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేయండి. చెప్తాను సార్. అసలు ఎప్పుడు మొదలైంది ఇదంతా? నేను ఒక ఎస్టీ క్యాస్ట్కి చెందిన అమ్మాయిని సార్.
నా భర్తకు 2020లో యాక్సిడెంట్ అయింది. ఉమ్, అది వచ్చేసి లవ్ మ్యారేజ్. ఉమ్, మా అత్త, నాకు 2 ఆడపడుచులు, నా హస్బెండ్ ఒక్కరే సార్. ఉమ్, తను డ్రైవింగ్ చేసేవాళ్ళు సార్. మేము ఇక్కడ బతకనికి వచ్చాము. ఉమ్. బొంగుళూరు గేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది సార్ నా హస్బెండ్కి. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారమ్మా? మా నాన్న నేను కడుపులో ఉన్నప్పుడే చనిపోయారు సార్. మా అమ్మ మేమిద్దరం ఆడపిల్లలమని బావిలో వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడ వదిలేసి వెళ్ళారు? బావిలో వదిలేసి వెళ్ళిపోయాను. బావిలోనా? ఆ, వదిలేసి వెళ్ళిపోతే మా నాన్నమ్మ బతుకున్నప్పుడు మమ్మల్ని అనాథాశ్రమంలో వేసేసారు సార్. నాకు సిస్టర్ ఉన్నారు. ఉమ్, నాకు కూడా హస్బెండ్ బ్లైండ్. ఆయన భర్త కూడా కళ్ళు లేవు సార్. 2 పిల్లలు అయ్యాక వాళ్ళ ఆయనకు కూడా కళ్ళు పోయినాయి. ఉమ్. నాకు 2 పిల్లలు పుట్టాక నా భర్తకి యాక్సిడెంట్ అయింది. చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగావు? అనాథాశ్రమం. ఆ అనాథాశ్రమంలోనే పెరిగాం సార్. అక్కడ వాళ్ళు మనల్ని ఆప్షన్ కోరుకోమంటారు. అయితే నన్స్ కావచ్చు, లేకపోతే మ్యారేజ్ చేసుకోవచ్చు. నాకు ఫ్యామిలీ కావాలని నేను మ్యారేజ్ చేసుకున్నాను. అది లవ్వా ఏదా అని మాకు తెలియదు. వీళ్ళు వచ్చి మా నన్స్ వాళ్ళని అడిగితే మా నన్స్ వాళ్ళు మాకు పెళ్లి చేశారు. చేసుకున్నాను. నాకు 2 పిల్లలు. మా అత్తమ్మ చాలా బాగా చూసుకుంటారు. 2020లో యాక్సిడెంట్ అయింది. నాకు అంతవరకు నాకేం పని తెలియదు సార్. నేను ఇంట్లోనే ఉన్నాను. బయట ప్రపంచం తెలియదు. ఫస్ట్ టైం నేను డ్యూటీ కోసం అని బయటికి వెళ్ళాను. ఏం చదువుకున్నావు అమ్మ నువ్వు? నేను 10th సార్. ఓకే. కానీ ఎగ్జామ్ రాయలేదు సార్. కానీ 10th చదివాను. ఉమ్, నేను కోటి దగ్గర సువర్ణ మేడం అని ఆమెకు మా నెంబర్ ఇచ్చేసి వచ్చాను. ఏమైనా జాబ్లో వేకెన్సీ ఉంటే ఇవ్వండి అని ఉమ్, చెప్పేసి వచ్చాను. వస్తే ఆమె సాయి కార్తిక్ ఏజెన్సీ నీమ్స్లో సెక్యూరిటీస్ జాబ్స్ ఉన్నాయని నాకు కాల్ చేసింది. ఉమ్, వెళ్తే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె నీమ్స్కి వెళ్ళమని చెప్పింది. నీమ్స్లో కృష్ణ, వీరబాబు సార్ అని 2 సార్ వాళ్ళు ఉన్నారు. ఉమ్, వాళ్ళకి నా డాక్యుమెంట్స్ ఇచ్చాను. వాళ్ళు నన్ను డ్యూటీలో తీసుకున్నారు. 4-5 డేస్ చేశాను. నీమ్స్ వచ్చేసి పంజగుట్ట. నేను ఉండేది ఎల్బీ నగర్, వనస్థలిపురం, సహారాలో ఉంటాను సార్. నేను ఉమ్. నాకు బస్ ఎక్కడానికి వాకబుల్ 1 కిలోమీటర్ ఉంటుంది లోపలికి. సో మీ హస్బెండ్ పూర్తిగా మంచం పైన ఉంటాడు? మంచం పైన. ఇప్పుడు కొంచెం నడుస్తున్నా కూడా చిన్న పిల్లలు ఎలా ఉంటారో తను కూడా అలానే ఉంటారు సార్. ఉమ్, అంటే పెద్దగా ఏం బాధ్యత అంటే గట్టిగా లేరు. ఇంటికాడ నుంచి 1 కిలోమీటర్ నడవాలి. బస్ కోసం వెయిట్ చేయాలంటే నీమ్స్కి లేవు సార్ బస్సులు. మనకు లకడీకప్పుల వరకు అయితే బస్సులు దొరుకుతున్నాయి. 8కి డ్యూటీలో ఉండాలంటే 7:45 వరకే నేను అక్కడ ఉండాలి డ్యూటీ దగ్గర. 2 రోజులు 8 అయింది. 8 అయితే తిట్టారు సార్ నన్ను. నీమ్స్లో తిట్టారు. ఇంత లేట్ వస్తే ఎట్లా అని తిట్టారు. అప్పుడు నేను వీరబాబు సార్కి నా ప్రాబ్లం చెప్పుకున్నాను. కృష్ణ సార్కి ఏమని, సార్ నా హస్బెండ్ పేషెంట్, 2 పిల్లలు ఉన్నారు, చేసుకొని రావటానికి నాకు కష్టం అవుతుంది. అందులో ఒకటి బస్సు సీటు తక్కువ ఉన్నాయి సార్, నాకు అయితే లేదు సార్ అని చెప్పాను సార్. చెప్తే సార్ వాళ్ళు అర్థం చేసుకొని, లకడీకప్పుల వరకు అయితే నీకు ఏదో ఒక బస్సు వస్తుంది అంటున్నావు కదా, నేను నీలోఫర్లో మాట్లాడుతా, నువ్వు అక్కడే చేసుకుంటావని అడిగారు సార్. సో ఇదే కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ నుండి నీలోఫర్ లో చేసుకోమని చెప్పారు సార్. ఎవరు? నీలోఫర్ లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? 23 జూన్లో జాయిన్ అయ్యాను. జూన్లో జాయిన్ అయ్యాను. సెక్యూరిటీగానే జాయిన్ అయ్యాను సార్. నేను జాయిన్ అయ్యేటప్పుడు 1000 రూపీస్ కట్టి యూనిఫామ్ తీసుకున్నాను. నాకు ఇచ్చేసారు. నేను నాతో పాటు ఆ రోజు ఒక 20 మెంబర్స్ దాకా మేము డ్యూటీ ఎక్కాం సార్. అదే రోజు 2-3 రోజుల తేడాలో ఒక 20 మంది మేము నెంబర్స్ ఎక్కాం. ఎక్కిన తర్వాత 15 డేస్ అయింది సార్. నేను డ్యూటీ ఎక్కి 15 డేస్కి మా డీటెయిల్స్ అడుగుతారు. మనకు వచ్చేసి ఊరి ఉంటాయి కదా, సిటీవి ఏమి ఉండవు. అయితే నాకు ఇక్కడ కరెంట్ బిల్లు కావాలంటే ఇప్పుడు నేను ఉన్న రూమ్ కరెంట్ బిల్లు ఇచ్చాను సార్. అడ్రస్ కోసం, ప్రూఫ్ కోసం ఇచ్చాను. ఇచ్చినప్పుడు కామేశ్వరరావు ఉన్నారు సార్ అక్కడ. ఎవరు తను అక్కడ? ఇన్ఛార్జి సార్. సెక్యూరిటీ, పేషెంట్ కేరు, శానిటేషన్ దానికి ఇన్ఛార్జి. ఇన్ఛార్జ్ అయితే ఆయనకు ఇంత మనుషులకు పెద్ద మనిషి అన్నప్పుడు అక్కడ నన్ను తిట్టారు కదా సార్ నీమ్స్లో. ఇప్పుడు చెప్పకపోతేనే తిట్టారు. చెప్తే కొంచెం అర్థం చేసుకుంటారని నాలో నేనే అనుకున్నాను. నేను ఎవరికి చెప్పలేదు. అందరిని పిలిచి డీటెయిల్స్ అడుగుతున్నారు సార్. అడుగుతుంటే చెప్పడం నాకు పెద్ద శాపం అయిపోయింది సార్. నా ఫ్యామిలీ గురించి నేను చెప్పుకోవడం నాకు చాలా, అంటే ఇప్పటి వరకు కూడా నేను రోడ్డు మీద తిరుగుతున్నాను సార్. నేను ఏ పాపం చేయలేదు సార్. కానీ నేను ఏడ్చి నా గుండెలు ఆరిపోతున్నాయి కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు సార్. ఎవరికి ఏం చేసిన సార్, నేను ఎవరికి ఏం
ఏం చెప్పారు అసలు తనకి, ఏం చెప్పారు? నేను చెప్పాను సార్, నా భర్త సరిగ్గా లేడు, నా పిల్లలు ఇద్దరు ఉన్నారు, నా ఇంట్లో తను ఇష్టపడి చేసుకున్నారు, ఆయనకు బాగాలేనప్పుడు నాకు వదిలేయడం నా ధర్మం కాదు, 5-10 నిమిషాలు లేట్ అయినా మీరు సర్దుకోండి అని చెప్పాను సార్. నేను చెప్పడమే నాకు ఆపం అయిపోయింది సార్. ఏం చేశాడమ్మా? అంటే అట్లా చెప్పినప్పటి నుంచి ఏం చేశాడు అసలు? చెప్పిన తెల్లారి నుంచి సార్ నేను చెప్పినట్టు వినాలి 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 అని ప్రతిసారి రోజుకు ఒక 2-3 సార్లు అనేవాడు సార్. మాట వినాలి అంటే ఏం చెప్పేవాడు? ఏం వినాలంట? నా మాట వినాలి, నా మాట వింటేనే నీకు దూటు ఉంటది, లేకపోతే నిన్ను దూటిలోకి వెళ్ళి తీసేస్తానేవాడు సార్. ఏం మాట వినాలంట? మాట అంటే ఏంటిదని నా పైన ఉన్న అక్క వాళ్ళని పోయి అడిగాను సార్. వాళ్ళని ఈ అక్క మాట వినాలంటున్నారు సార్. అసలు ఏందక్క అంటే మాకు కూడా తెలియదు, ఏందో నువ్వే అడుగుమని వాళ్ళు చెప్పారు సార్. అప్పుడు నేను కొంచెం ధైర్యం చేసుకొని ఏం మాట వినాలి అని నేను అడిగిన సార్. అడిగితే నాకు నువ్వు నచ్చినావు, నా గెస్ట్ హౌస్కు నువ్వు వస్తే నిన్ను నేను బాగా పెడతాను, నేను చెప్పుకోవడానికి కూడా నాకు ఎట్లుంది తెలుసా సార్. నేను చెప్పుకుంటుంటే నన్ను బయట ఒకలాగా చూస్తున్నాను సార్. నేను అక్కడికి పోయి వాడి దగ్గర లేదు, నేను 1 రూపాయి తిన్నది లేదు, నా కష్టం నేను చేసుకుంటే ఇయ్యాల నేను ఇట్లా ఏడవాల్సి వస్తుంది. నేను ఎందుకు వినాలి అన్నందుకు నా గెస్ట్ హౌస్కి వస్తేనే నిన్ను దూడిలో పెట్టుకుంటా, నీకు హైదరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గరికి నా కారు వస్తుంది, నా కారు వచ్చి అందులో ఎక్కువ నిన్ను తీసుకెళ్తా, మంచిగా చూసుకుంటా అని చెప్పారు సార్. చెప్పినప్పుడు ఇది నా ఆత్మ నా గుండె మీద చేసుకొని చెప్తున్నా సార్. నేను ఎందుకు ఆయన మీద అబద్ధం ఆడతాను? అయితే నేను ఇలాంటి దాన్ని కాదు, నా పిల్లల్ని పోషించుకొని నేను బయటికి రావచ్చు, కానీ నీ పక్కన పడుకుంటున్న డ్యూటీ నాకు వద్దు, ఇది కాకపోతే నేను వేరే డ్యూటీ చేసుకుంటాను. నేను వెళ్ళిపోయినా సార్. వెళ్ళిపోయినాక తెల్లారి 2వ రోజు నన్ను డ్యూటీ ఆపేసినాడు సార్. డ్యూటీ ఆపేసినాక ఎందుకు ఆపేసిన అంటే ఏం నోట్లకి ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్. మాట్లాడకపోయేసరికల్లా నేను హిమాయత్ నగర్ మా ఏజెన్సీ ఉంటుంది సార్, అక్కడ మా ఎండి శరత్ బాబు వీళ్ళందరూ ఉంటారు, ఈ కార్తికేయ ఏజెన్సీ. ఈయనకు కామేశ్వరరావుకు ఇంతకు ముందు కూడా ఇదే స్టోరీ మీద ఇవి గీతలు సార్, ఆయన గీరినవే, ఆయన అటాక్ చేసిన గీతలే సార్ ఇవి. ఒకసారి ఇక్కడ చూసి ఆయన గీకాడు, నా దగ్గరకు వస్తావా రావా అని రూమ్ లేచి నన్ను గీరాడు సార్. ఇవన్నీ అవే సార్. అయితే నేను హెడ్ ఆఫీస్కి వెళ్ళాను సార్. కామేశ్వరరావుది ఇంతకు ముందు కూడా శ్రీశైలం గుడి దగ్గర ఊడ్చే టైం సేమ్ అసెస్మెంట్ చేస్తే వాళ్ళ హస్బెండ్ చెప్పి కొట్టిస్తే ఆయన నీలోఫర్ వచ్చారు సార్. కామేశ్వరరావు ఇదే ఏజెన్సీలో ఉండేవాడా? అప్పుడు వేరే ఏజెన్సీలో ఉంటే అక్కడ అమ్మాయిని కూడా ఇదే హరాస్మెంట్ చేశారు. ఇదే కామేశ్వరరావు అక్కడ నుంచి వెళ్ళగొడితే ఇక్కడికి వచ్చారు సార్. నా దురదృష్టం ఏందో ఎవరికి జరగదు, నాకెందుకు జరిగిందో నాకు అర్థమైతలేదు సార్. నాకు తర్వాత ఏమైంది? జాబ్ తీసేసారా? ఇంకా ఏం చేశారు? జాబ్ తీసేసాడు సార్. తీసేసి నేను అడిగిపోయి ఇది ఎప్పుడు మరి నేను వెళ్ళి చెప్పాను సార్, నన్ను కామేశ్వరరావు సార్ నన్ను డ్యూటీ ఆపినాడు సార్ అంటే, ఎందుకు ఆపినాడు అని నన్ను అడిగారు సార్. అడిగితే నేను ఏం రీజనో నాకు తెలియదు సార్. నేను అక్కడ కూడా భయపడ్డాను సార్. చెప్తే ఏ విధంగా తీసుకుంటారో, చెప్పకపోతే ఏ విధంగా తీసుకుంటారో నాకు తెలియదు కదా సార్. అందుకని సరే ఏమో సార్ రీజన్ నాకు చెప్పలేదు, కానీ ఎందుకు తీసేసినాడో నాకు తెలియదు అంటే నేను 9ంటికి వెళ్ళినా సార్. 9ంటి నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఏమో ఉన్నాం సార్. 4 గంటలకు కామేశ్వరరావును మధు సార్ని పిలిచారు సార్. పిలిచి అడిగారు ఎందుకు అమ్మాయిని దూట ఆపినావు అంటే అని నవ్వుతున్నాడు సార్. సార్ వాళ్ళకి చెప్పుకుంటా, సార్ వాళ్ళు ఇంకా నవ్వుతున్నాడని లోపలికి వెళ్ళి మాట్లాడారు సార్. నేను బయట ఉన్నాక కొద్దిసేపు అయినాక నన్ను లోపలికి పిలిచారు సార్. పిలిస్తే ఏమైందమ్మా అంటే, సార్ నన్ను ఈసారే సార్ డ్యూటీలోకి వెళ్ళి తీసేసిందని నేను ఏలెత్తి చూపించాను సార్. ఏలెత్తి చూపించినాక సార్కి ఏం అర్థమైంది సార్. అర్థమైనాక సార్ ఉండి ఆమె ఏజ్ ఎక్కడుంది, నీ ఏజ్ ఎక్కడుంది, ఏదున్నా
తండ్రిలాగా కడుపులో పెట్టుకోవాలి కానీ ఆ అమ్మాయిని ఏమనొద్దు అనేసి చెప్పారు సార్. చెప్పినాక ఇంకొకసారి ఇట్లాంటి జరగొద్దు అనేసి ఇంకొకసారి ఇట్లా జరగొద్దు, నువ్వు సార్ని ఏమనొద్దు, సార్ని ఏమనొద్దు అని ఒక లెటర్ రాపిచ్చారు సార్. వాళ్ళే కంపెనీ వాళ్ళే లెటర్ రాపిచ్చి సైన్లు పెట్టించారు సార్. నాతో పెట్టించారు, ఆయనతో కూడా పెట్టించారు. పెట్టేసినాక నువ్వు డ్యూటీ చేసుకోమ్మా, నేను ఏమన్నారని చెప్పారు సార్. చెప్పినాక సోఫా ఉంటుంది సార్, అక్కడ ఆఫీస్లో సోఫా సెట్ ఉంటుంది సార్. నాకు అంతవరకు తెలియదు సార్, కులం తక్కువ సోఫాలో కూర్చొని టీ తాగుతారని నాకు తెలియదు సార్. మాకు హాస్టల్లో అవన్నీ ఏం నేర్పలేదు సార్, అంతా ఒకటే అనే నేర్పించారు. క్యాస్ట్ పిచ్చి ఉంటుందని నాకు తెలియదు సార్ ఇప్పటి వరకు. ఏం చేశారు? నేను లంబడామి సోఫాలో కూర్చొని నా ముందు టీ తాగుతావని ఆఫీస్ కాడ మస్తు తిట్టాడు సార్. కాళ్ళు మొక్కేదాకా డ్యూటీకి పెట్టుకోలేదు సార్. కామేశ్వరరావు సార్, నీ బతికెంత, నువ్వెంత, నా ముందు కూర్చొని సోఫాలో టీ తాగుతావా అనేసి, నీ లంబడదానా అని అనుకుంటూ తిడుతూనే ఉన్నాడు సార్. సార్ నాకు తెలియదు సార్, నేను కులం తక్కువదన్నా నాకు తెలియదు సార్, మీ ముందు కూర్చొని తాగుతారని కూడా నాకు తెలియదు సార్. ప్లీజ్ సార్ నీకు దండం పెడతా సార్, మీరు కాలు మొక్తా సార్ అన్నప్పుడు డ్యూటీ ఇచ్చిండు సార్. నాకు డ్యూటీ ఇచ్చినాక తెల్లారి చేసుకుంటున్నా సార్. మీరు అనొచ్చు సార్, ఎందుకు నువ్వు అక్కడే డ్యూటీ చేస్తున్నావు అని అనొచ్చు. వీళ్ళు ఏం చేస్తారు సార్, ఇప్పుడు నెల శాలరీ నెలంతా చేస్తాం కదా సార్, జీతం వచ్చి ఒక 5 days ముందు డ్యూటీ ఆపుతాడు సార్. చేసిన కష్టం మొత్తం వాళ్ళ మీద వదిలేసి రాలేను కదా సార్ నా పిల్లలకు. ఇప్పుడు నాకు వేరే కాడ ఇస్తారా సార్, నెలంతా జీతం ఇవ్వరు, మళ్ళీ ఫస్ట్ నుంచి కష్టపడాలి. ఇప్పుడు వచ్చే జీతాన్ని నేను కాదనుకోలేను, నా వీక్ పాయింట్ అక్కడ వాళ్ళకి సార్ దొరికేది అనేసి జీతం వచ్చే ముందట ఆపేవాళ్ళు సార్. ఆపినాక నేను తెల్లారి నుంచి పోయినాక తెల్లారి నుంచి మళ్ళీ హరాస్మెంట్ స్టార్ట్ సార్. అది గవర్నమెంట్ హాస్పిటల్ సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లల్ని చూడడానికి అందరు వస్తారు సార్. వచ్చినప్పుడు ఏం పని ఉండదు సార్, ఇంకా నేను ఒక్కదాన్నే సార్ ఆయనకు. ఇంకా మరీ పోయి ఆయన మీద నేను కంప్లైంట్ ఇచ్చినాక సార్ హెడ్ ఆఫీస్ దగ్గర, వేరే ఏ ఆడవాళ్ళు ఇవ్వలేదు సార్. ఎవరికైనా సార్ ఆయన మాట విన్నోళ్ళే నీలోఫర్లో డ్యూటీ చేస్తారు సార్. సెక్యూరిటీ కానీ, పేషెంట్ కేర్ కానీ, ఊడ్చే వాళ్ళు కానీ సార్. ఆ 3 డిపార్ట్మెంట్ వీళ్ళకి సంబంధించినవి. ఆ 3 ఇట్లా ఆయన మాట వినోళ్ళు ఇప్పుడు నాలాగా రోడ్డు మీద ఉంటారు సార్. వాళ్ళకంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ హస్బెండ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ తిండికి వెళ్తుంది. నాకు ఎవరు లేరు కాబట్టి నేను ఇంకా రోడ్డు మీదనే తిరుగుతున్నాను సార్. నేను చేసిన తప్పు ఇది సార్, ఇంకేం లేదు సార్. నేను బయట చెప్పడం నా తప్పు అయిపోయింది, నాకు జరిగింది అన్యాయం అనేసి తెల్లారి గవర్నమెంట్ హాస్పిటల్లో చూడడానికి వస్తారు కదా సార్. ఇంటికాడ ఉంటాడో ఉండడో తెలియదు సార్. నేను ఉన్నప్పుడు డైరెక్ట్ నా ముందటనే సార్ పేషెంట్లు అటెండర్స్ని లోపల బేబీని చూడడానికి పంపిస్తే వాడిని ఉంచుకున్నాడా, నీకు లైన్ వేయాలని లోపలికి పంపించినా అని అంటాడు సార్. సరే ఈయన వచ్చిండు, మళ్ళీ నా దూట ఆపుతాడు, మళ్ళీ ఏమైనా మాటలు అంటారని వాళ్ళని ఏదో ఒకటి చెప్పేసి మనం బయటికి తీసుకొస్తాం సార్. బయట నిలబడని అన్నా అని చెప్తాం కదా. నువ్వు అందంగా ఉన్నావు కదా, లైన్ వేయనికి తీసుకొచ్చుకున్నావా, నిలబెట్టించుకున్నావా, వాడు ఎందుకు నిలబడ్డాడు మళ్ళీ అట్లా అంటాడు సార్. తింటే తిననియాడు, కూర్చుంటే 60 సంవత్సరాల ముసలోడు ఇవన్నీ చేస్తాడు సార్. తింటే తిననియాడు సార్, కూర్చుంటే కూర్చొనియాడు సార్. ఇక ఆయన ఇష్ట రాజ్యం సార్. నీలోఫరు వాళ్ళ నానమ్మ ఆయన కోసం కొనిచ్చింది, కట్టుకుంది, ఇంకెవ్వరిది కాదు సార్, ఓన్లీ కామేశ్వరరావే సార్. ఇప్పుడు నీలోఫర్లో వే ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు సార్, వే ఆఫ్ సిస్టర్స్ ఉన్నారు, వే ఆఫ్ బ్రదర్స్ ఉన్నారు, వే ఆఫ్ వార్డ్ బాయ్స్ ఉన్నారు, మంచి మంచి అటెండర్స్ ఉన్నారు సార్. నాకు నీలోఫర్లో ఏ ఒక్కరితోటి ఏ రోజు ఇబ్బంది కాలేదు సార్. ఎవ్వరు కూడా నాతో మిస్బిహేవ్ చేయలేదు సార్. ఓన్లీ ఫర్ కామేశ్వరరావు మాత్రమే సార్, తోటి వాళ్ళు కూడా చేయలేదు సార్. ఎంత రెస్పెక్ట్ గా చూసేవాళ్ళు అంటే. మరి ఇప్పుడు ఇది అంతా ఎవరు చేసినప్పుడు ఎవరు లేకుండా చెప్పంటారు కదా సార్, నీలోఫర్ మొత్తం అట్లనే ఉందంటే నీలోఫర్ అంతా కాదు సార్, ఓన్లీ కామేశ్వరరావు. ఒక డాక్టర్స్ నన్ను అనలేదు సార్, ఎవ్వరు కూడా అనలేదు, ఓన్లీ ఈయననే అన్నాడు సార్. అన్న తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది సార్. అట్లా అయినా కూడా నేను ఆయన దగ్గరికి పోతలేను అనేసి మళ్ళీ డ్యూటీ ఆపించిండు సార్. మళ్ళీ సెకండ్ టైం డ్యూటీ ఆపించిండు. సెకండ్ టైం డ్యూటీ ఆపించినప్పుడు మళ్ళీ వెళ్ళి 2 times అక్కడికి వెళ్ళినప్పుడు ఈగో హట్ అయింది, కులం తక్కువ అది ఇది అన్నాడు అనేసి మళ్ళీ నేను ఆఫీస్ కాడికి వెళ్ళి అడిగాను సార్. అడిగి సార్ ఏమైంది సార్ డ్యూటీ ఆపిరంటే, నీకు తెలియదా ఎందుకు ఆపిన, నీకు తెలియాలనే ఈ పాటికి ఎందుకు ఆపినావు నీకు తెలియదా, తెలిసి ఉండాలి, తెలుసుకొని రావాలి ఇడికని అన్నాడు సార్. తెలుసుకొని వచ్చుడు ఏందో నాకైతే తెలియదు కదా అనేసి మళ్ళీ ఏం చేసిన సార్, మళ్ళీ నేను హెడ్ ఆఫీస్ కాడికి వెళ్ళిన సార్, హిమత్ నగర్. శరత్ బాబు ఈయన క్లోజ్ ఫ్రెండ్ సార్, జాన్ జిగిరి. ఇప్పుడు ఈయన వెనకాల ఉంది కూడా మొత్తం మా యజమాన్యమే సార్, మొత్తం చేపించేది మొత్తం మా యజమాన్యమే. మా యజమాన్యం కూడా వాడుకుంటారు సార్ ఆడపిల్లల్ని ఈడు తీసుకపోతే. అయితే ఆయన శరత్ బాబు ఉండి నేను పోయి చెప్పిన సార్, ఏమని సార్ మళ్ళీ కామేశ్వరరావు సార్ నన్ను దూట ఆపిందంటే, నీకు ఆయనకేం పని లేదా,
ఓకే వచ్చి ఆయన నీకు ఆయనకి ఏందమ్మా అత్త కోడళ్ళ పంచాయతీ అని అన్నాడు సార్. ఏం పంచాయతో నాకు తెలియదు సార్, కానీ నన్ను అయితే దూట ఆపిండు సార్ అని నేను చెప్పిన సార్. చెప్పినాక కామేశ్వరరావుకు ఫోన్ చేసిండు సార్. ఎవరు? శరత్ బాబు కామేశ్వరరావుకు ఫోన్ చేసి రాను వస్తే డ్యూటీకి తీసుకోండి అంటే నేను పోయేలోపు వెళ్ళిపోయినాడు సార్. కామేశ్వరరావు వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయినాక మళ్ళీ తెల్లారి వచ్చినాక డ్యూటీ ఇవ్వండి సార్ అంటే దేనికి ఇవ్వాలి, లేదు తర్వాత రేపు రాపో అని అంటుంటే నేను ఏడ్చుకుంటూ నేను ఓల్డ్ గేట్ అంటే అక్కడ ఇంకొకటి ఏంటంటే సార్, నీలోఫర్ రీకన్స్ట్రక్షన్ అయింది సార్. ఇప్పుడు కొత్తగా కట్టారు, పాత బిల్డింగ్ ని మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసిర్రు. అక్కడ సీసీ కెమెరా ఉండదు, సెక్యూరిటీ ఆఫీస్ లోపల ఎక్కడికో ఏదో మూలని ఉంటుంది. ఏ అటెండర్స్ రారు, ఏ డాక్టర్స్ రారు, ఏ సిస్టర్స్ రారు సార్. పోయినమ్మా సైన్ పెట్టినమ్మా, వీళ్ళకి నచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారా, వాడు ఎంజాయ్ చేసుకున్నాడా, ఆ డోర్లకి పంపించినాడా అన్నట్టే ఉంటుంది సార్. అది అంత లోపలికి ఉంటుంది సార్. ఏదైనా ఏజెన్సీ అంటే ముందట ఉంటుంది, హాస్పిటల్ కు ముందట ఉంటుంది సార్ సెక్యూరిటీ ఆఫీస్, వెనకాల అయితే ఉండదు. ఇది మాత్రమే వెనకాల ఉంటుంది సార్. లంబడ్ క్యాస్ట్ కి చెందిన అమ్మాయిలు ఎవ్వరు కూడా సెక్యూరిటీ ఏజెంట్స్ లో లేదు సార్. వేరే డిపార్ట్మెంట్లు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ సెక్యూరిటీలో లంబడోళ్ళు అంటేనే లేరు సార్. లంబడోళ్ళు అంటే ఆయనకు నచ్చారు, లంబడోళ్ళు అయితే ఆయనకు నచ్చరు. అయితే ఇంకా ఆ లోపటికి ఉంది కదా సార్. లోపటికున్నాక నేను ఓల్డ్ బిల్డింగ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తుంటే మా ఊరు అన్న లక్ష్మణ్ అన్న ఏవి తీయనికి వచ్చారు సార్. ఏవి అంటే నీలోఫర్ ఏవి తీయనికి వచ్చారు, సూపరింటెండెంట్ తరఫున ఏమో వచ్చారు సార్. ఒక ఊరిలో ఉన్నప్పుడు ఎవరమైనా పలకరించుకుంటాము. ఇంకొకటి నా సంగతి మొత్తం వాళ్ళకి తెలుసు సార్. అంటే నా ఫ్యామిలీ ఏందో తెలుసు, నేనేందో తెలుసు. తెలిసినాక ఏంద్రా ఈడున్నావు అంటే, అన్న నేను ఇక్కడ సెక్యూరిటీగా జాయిన్ అయినా అన్న అంటే, ఏమైంది అంటే పిల్లలు బాగున్నారంటే బాగున్నారు అని చెప్పింది. అన్న తర్వాత ఏమైందమ్మా ఏడుస్తున్నావు అంటే, లేదన్నా నాకు ఇట్లా దూట ఆపిండ్రు అంటే, ఎవరు ఆపినారంటే కామేశ్వరరావు ఆపిండు అన్న అని నేను చెప్పినాక ఆయన అన్నుండి నేను ఉషారాణి మేడం అప్పుడు సూపరింటెండెంట్ ఉండే సార్. ఉన్న తర్వాత నెంబర్ అంటే నెంబర్ తీసుకున్నాడు సార్ నా దగ్గర నుంచి. తీసుకొని అన్న ఫోన్ చేసిండు, అదే గోల్డ్ గేట్ కార్డు ఉంటే ఫోన్ చేసిండు. చేసి ఈ అమ్మాయి మా ఊరే సార్, ఈ అమ్మాయిది డ్యూటీలో తీసుకోండి సార్, ఏమన్నా పాపం ఫ్యామిలీ సరిగ్గా లేదు, అమ్మాయికి ఎవరు లేరు, కొంచెం తీసుకోండి, ఆమెకి ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఉషారాణి మేడం తోటి మాట్లాడిపిస్తా, ఆమెతోటి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను మేడం తోటి చెప్పిస్తా అన్నాడు. అన్నాక ఇంకా మేడం తోటి అనగానే ఏమనుకున్నాడో ఏమో అన్న, సార్ పంపించండి సార్ అని అన్నాక తెల్లారిపోయినప్పుడు అక్కడ సుధాకర్ సారు, ఇంకా వేరే శ్రీనివాస్ సారు, ఇంకో ఎస్ఓలు ఉన్నారు సార్. అక్కడ ఎస్ఓలు అంటే ఎవరంటే రిటైర్డ్ ఆర్మీస్ అన్నట్టు, రిటైర్డ్ ఆర్మీస్ ని మాకు పైన ఎస్ఓలుగా పెడతారు. అయితే సార్ అక్కడ ఉన్నారు సార్. ఆడ సార్ ఉంటే ఆ సార్ ముందట నేను రమ్మన్నారు కదా సార్. వెళ్ళినాక ఇట్లా టేబుల్ కొట్టుకుంటూ సుధాకర్ ఇదెంత, దీని బతికెంత, ఇది నా గురించి వాని వీనికి చెప్తుందా సుధాకర్, ఇది చెప్తుందా, దీని పనులు అని ఇంకా వల్గర్గా తిడుతూనే ఉన్నాడు సార్. ఆయన ముందట ఆ సుధాకర్ సార్ ముందట తిడుతూనే ఉన్నాడు. తిడుతుంటే సుధాకర్ సార్ ఉండి సార్ కంట్రోల్ సార్ అని సార్ చెప్తున్నాడు సార్. చెప్తున్నాక అట్లా కాదు, నాకు దీన్ని చూస్తే అనిపిస్తుంది, దీన్ని చూస్తే అది ఇదని ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు సార్ సుధాకర్ సార్ ముందట. ఉన్నాక నువ్వు ఎదురుగుంటే ఏదో ఒకటి అనిపిస్తుంది, పక్కకు జరగని నేను పక్కకు జరిగినా సార్. పక్కకు జరిగినాక ఇంకా తెల్లారి మళ్ళీ డ్యూటీకి తీసుకున్నాడు. అంతే తిట్టినా తీసుకున్నాక నాకు జీతం రావాలి సార్. జీతం వస్తే మానేద్దాం అన్నట్లే నేను చూస్తున్నా. రాలేదు. 15వ తారీఖు వేస్తారు, లేకపోతే ఒక్కొక్కసారి 20వ తారీఖు వేస్తారు సార్. 10 నుంచి 20 లోపు వేస్తారు. రాలేదు. అప్పటికి కూడా రాకపోయేసరికల్లా ఏం చేయాలి, ఈయనంటే పడాల్సి వస్తుంది అనేసి నేను కూడా ఏ చెప్పినా నేను ఆయన పోతలేను కదా సార్. ఏం చేసిండు, ప్రేమగా బుద్గరియడం స్టార్ట్ చేసిండు. నువ్వు నాతో ఉంటే నీకు మంచి సుఖం దొరుకుతుంది, నీ భర్త అట్లున్నందుకు నేను మంచిగా చూసుకుంటా, నీ పిల్లల్ని అది చేస్తా అంటే నా పిల్లల్ని ఎవ్వరు ఏం చేయరు. నీ దగ్గర పోవడానికి నేను ఈ డ్యూటీకి రాలేదు. నేను అనుకుంటే సార్ మంచి చీర కట్టుకొని ఏ రోడ్డు మీదకి వెళ్ళినా కూడా ఎవరైనా ఇస్తారు సార్. ఎందుకంటే నాకు తెలియక సార్ ఒకటి అడుగుతా, రోడ్డు మీద ఆడపిల్లలు ఎందుకు వ్యభిచారం చేస్తారా అని నేను అనుకునేదాన్ని సార్. కానీ చేసేటట్టు చేస్తారు సార్ ఈ సమాజం. నిజాయితీగా బతుకుదామంటే ఎవరు సార్ బతకనిచ్చేది? ఏ ఒక్కరైనా బతుకు బిడ్డను అన్నం పెట్టే వాళ్ళు లేరు సార్. ఇవాళ మాకు నా తండ్రి లాంటి సార్, చెప్పుకున్న నా పరువు పోతుంది. అదేదో మన పక్కన ఫ్రీగా పండుకునే బదులు రోడ్డు మీద మంచి చీర కట్టుకుని నిలబడితే నా పిల్లల కడుపు నింపుకుంటా కదా సార్. నేను అది కోరుకోలేదు సార్. నా జీవితం నేను పడ్డ అనాథ బతుకు బాధ నాకు తెలుసు సార్. బుక్కెడు అన్నం కోసం
ఆ ఫైటింగ్ ఎట్లుంటుందో మీ ఎవ్వరికి అదే అదే తెలియదు సార్. బయట ప్రపంచానికి చాలా కష్టమైన జీవితంలో నుంచి వచ్చినావు కదా, అన్ని నా అనుభవం. పిల్లల బతుకు అట్లా కాకూడదు, నా పిల్లల్ని మంచిగా చదివించుకుంటా 3 పూటలు అన్నం పెట్టుకుంటా అనేసి ప్రతిరోజు దేవుని మొక్కేదాన్ని సార్. నా కృష్ణుడు అంటే చాలా ఇష్టం సార్, రాముడు కృష్ణుడు. ఏ రోజు వాళ్ళని మొక్కకుండా లేను, కానీ నా బతుకు ఇంకా దారుణం అవుతుందని నేను అనుకోలేదు. వాళ్ళ పక్కన నేను ఫ్రీగా ఎందుకు అని వాడు ఎంత బుద్ధిగరించి నేను వినలేదు సార్. వినకపోయేసరికల్లా మళ్ళా 4-5 రోజుల తర్వాత తాగేసి వచ్చాడు సార్. నీలోఫర్ హాస్పిటల్ తాగి జాబ్ చేస్తుండే. తాగేసి వచ్చాడు సార్. వానికి మందులు కూడా ఎస్ఓలే ఇస్తారు సార్. వానికి కామేశ్వరరావుకి తాగనికి మందు కూడా ఆర్మీ మందు ఎస్ఓసే ఇస్తారు సార్. వాళ్ళు ఒకవేళ ఏ విషయం నీకు ఎట్లా తెలుసు? సుధాకర్ సార్ మంది ఇవ్వలేదని సుధాకర్ సార్ని డ్యూటీలోకి వెళ్ళి తీసేశాడు సార్. సాహో సార్ మంది ఇవ్వలేదు, సాహో సార్ని డ్యూటీలోకి వెళ్ళి తీసేశాడు సార్. అంత పెద్ద పోస్టా తనది? ఆయన ఇన్ఛార్జ్ కదా సార్, వీళ్ళంతా ఆయన కిందికి వస్తారు. ఇంకొకటి పైన ఎండికి ఏం తెలియదు సార్. ఈయన శరత్ బాబే మొత్తం కవర్ చేసుకునేది, మొత్తం నడిపించుకునేది శరత్ కామేశ్వరరావు. పైన రాజశేఖర్ సార్ ఎండికి ఏం తెలియదు సార్. ఆయన నేను అనడానికి కూడా సరిపోను. ఆయన ఎక్కడో ఉన్నాడు, మాకు పని ఇచ్చాడు, మేము కడుపుకు అన్నం తిన్నాం, కానీ ఆయన నేను ఒక్క మాట అనలేకపోతున్నా సార్. ఎందుకంటే నన్ను ఆయన ఏ రోజు కూడా ఏమనలేదు, కానీ నాకు అన్యాయం జరిగినప్పుడు కూడా రాలేదు. కాదమ్మా, నా క్వశ్చన్ ఏంటంటే నిన్ను ఆ రూమ్ లోకి ఇప్పుడే సార్ అంత ప్రేమగా చెప్పిన వినలేదని మందు తాగేసి వచ్చాడు సార్. సార్ నాది ఆఫ్టర్నూన్ నైట్ 3 షిఫ్ట్స్ ఉంటాయి సార్. ఆడ శ్యామల అనే అమ్మాయిది మార్నింగ్ చేసుకొని వెళ్ళిపోయింది. 3 గంటలకు వాళ్ళు వెళ్ళిపోతారు, 2 గంటలకు మేము ఎక్కుతాం సార్. ఎక్కినప్పుడు నేను యూనిట్లో డ్యూటీ చేస్తున్నా సార్. చేస్తుంటే శ్యామల అనే పిల్లతోటి నన్ను పిలిపించిండు, ఆమె రాణిని తీసుకోరా అని చెప్పిండు. ఇప్పటికీ నా మనసులో నేను అనుకుంటున్నా సార్, ఏమని నన్ను మళ్ళీ రమ్మంటుండు, మళ్ళీ ఏ రకంగా మాట్లాడతాడు, ఏం చేస్తాడు, మళ్ళీ దూట హప్తాడా. ఇంకా జీతం ఇవ్వలేదు? జీతం ఇవ్వలేదు సార్. ఏ రకంగా మాట్లాడతాడు, ఏమంటాడు, ఏం చేస్తాడు అనేసి నా మనసులో నేనే భయపడుకుంటూ వచ్చిన. అక్కడ ఏంటంటే సార్ తోటోళ్ళతో కూడా మనం చెప్పుకోలేము సార్, వాళ్ళకి హరాస్మెంట్ అవుతూ ఉంటది, వాళ్ళని రమ్మంటే ఎవరిది వాళ్ళే సార్. ఏడ బయటకు వస్తే మా బతుకులు ఏమైతాయి అని అందరు భయపడతారు సార్. నేను ఆమెతో చెప్పుకోలేకపోతున్నా, ఆమె ఏందని నన్ను అడగలేకపోయింది. ఆడికి వచ్చింది, నన్ను దూటి ఆమె సైన్ పెట్టింది, ఆమె వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయినాక నేనుండి లోపలికి వెళ్తే మా రూమ్ కు 2 డోర్స్ ఉంటాయి సార్. 2 డోర్స్ ఉంటే కిటికీ ఉంటుంది. ఇటు డోర్ ఏమో క్లోజ్ ఉంది, అటు డోర్ తీసింది సార్. అటు డోర్ మూసేసి ఇటు డోర్ తీస్తాడేమో అని నేను అట్లనే అనుకున్నా. ఏం చేసిండు, ఈ డోర్ మూసేసిండు, ఆ డోర్ కూడా మూసేసింది సార్. మూసేసి ఉన్నాక నేను నీ బతుకు నేను రమ్మంటే రావా, నీ బతుకెంత, నువ్వెంత లంబ, మీరు రొట్టె తిని మస్తు గట్టిగా ఉంటారు అనుకుంటే ఇట్లా ఒత్తుతున్నాడు సార్. ఒత్తుతుంటే నాకు అర్థమైతేనే లేదు. ఏంది సార్ అంటే, నేను చెప్పినట్టు నా పక్కలకు రమ్మంటే రావా అని యూనిఫామ్ కాలర్ ఉంటుంది సార్. ఆ యూనిఫామ్ తోటి ఇట్లా గుంజితే ఆ నుంచి ఈడి వరకు మీకు ఫొటోస్ కూడా చూపించాను సార్. ఈ గీతలు అన్నీ వస్తూనే ఉన్నాయి సార్. వస్తుంటే ఆ యూనిఫామ్ కూడా చినిగింది సార్. గిరినాక ఆ సన్నివేశం జరుగుతుంటే ఒక అమ్మాయి, వేరే అమ్మాయి కిటికీలోకి వెళ్ళి చూసింది సార్. ఆమె సైన్ పెట్టడానికి వచ్చి. అసలు ఎప్పుడు పోలీస్ స్టేషన్ గుర్తు రాలేదని వెళ్ళిన సార్. అదే జరిగినప్పుడు వెళ్ళిన. ఆ అమ్మాయి ఉండి ఇది నా ఆ చూసిన అమ్మాయి ఇది న్యూస్ పేపర్ కి వచ్చినప్పుడు వేరే వాళ్ళతో న్యూస్ పేపర్ వరకు వెళ్ళింది. న్యూస్ పేపర్ వాళ్ళకి వెళ్ళింది. అది ఉంది, దీంట్లో ఏమో ఫోటోతో సహా ఉంది సార్ అయినది. ఇదేమో ఈయన. ఆ రోజు ఏం జరిగింది ఫైనల్ గా? ఆ రోజు నీలోఫర్ లో మహిళా గార్డుకు లైంగిక వేధింపులు, తనకు మీరు ఫిర్యాదు చేశారని నేను చేసిన సార్. ఇవి నాకు అయిన గాయాలు సార్. ఆయన గీరినవి సార్, నా పక్కలకు వస్తావా రావని గీరిన గాయాలు. సో మరి తర్వాత ఆ రోజు ఏం జరిగిందమ్మా ఫైనల్ గా? అంటే మీరు అక్కడ నుంచి పారిపోయారా, తను దాడి చేశాడా, ఏం జరిగింది? ఇదేమో సాక్షులు వచ్చింది సార్, ఆయన ఫోటోతో సహా. లైంగిక దాడికి యత్నించిన సూపర్వైజర్ పై కేసు నమోదు. కేసు పడ్డదా? ఓకే. అది కామేశ్వరరావు ఇంత ముసలోడున్నాడు, ఏం బుద్ధి, ఏం కథ. నాంపల్లి పోలీస్ స్టేషన్ లో పడ్డదా కేసు? అయితే మరి ఇప్పుడు ఆ రోజు అక్కడ నుంచి తప్పించుకున్నావా, ఏం జరిగింది? ఆ రోజు అక్కడ నుంచి నేను ఆయన నెట్టేసి రూమ్ లోకి వెళ్ళి పారిపోయినా సార్. రూమ్ లోకి వెళ్ళి పారిపోయి నా బ్యాగ్ నేను తీసుకొని నేను పిఎస్ దగ్గరికి వెళ్ళినా సార్. నాంపల్లి పిఎస్ దగ్గరికి వెళ్ళిన. అక్కడ నాగేష్ సార్ అని మాకు పెట్రోలింగ్ చేయనికి, మాకు కాదు సార్, అక్కడ నీలోఫర్ చుట్టుపక్కల పెట్రోలింగ్ చేయనికి వస్తే నేను ఇట్లా మస్తు వణుకుతున్నా సార్. షివర్ అవుతుంది నా బాడీ మొత్తం. నేను ఏడుస్తూనే ఉన్నా కంటిన్యూగా.
ఏడుస్తుంటే ఈ కామేశ్వరరావు ఏమనుకున్నాడేమో ఇద్దరు మనుషులను పంపించాడు సార్ నా దగ్గరికి పిఎస్ కాడికి పంపించి అమ్మాయిని తీసుకురా అన్నాడు. మరి ఏమన్నాడో వాళ్ళు నన్ను మాట్లాడదాం నువ్వు కిందికి రా, పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కిందికి కిందికి తీసుకొని కొంచెం ఇట్లా హైట్ ఉంటుంది సార్, ఫస్ట్ ఫ్లోర్ లో పిఎస్ ఉంటుంది, అక్కడ నుంచి నన్ను కిందికి తీసుకొని వచ్చినాక రోడ్ ఎక్కితే నీదే పరువు పోతుంది, నీకు జీతం కావాలన్నా వద్దని చెప్పిర్రు సార్. నాకు జీతం వద్దు, నేను వాడి దగ్గర పడుకోవడం వద్దు, నాకు ఈ దెబ్బలు వద్దు, వానితో నేను ఈ గీరించుకోవడం వద్దు, నాకు ఏదొద్దు, నేను బతికుంటే నా పిల్లలకి ఎక్కడన్నా అన్నం అడుక్కొచ్చి పెట్టుకుంటా, కానీ నేను మాత్రం ఈ పని చేసి అయితే బతకనని చెప్పేసి నేను అక్కడ నుంచి వెళ్ళిపోయినా సార్. జీతం జీతం తర్వాత వేసిర్రు సార్, 5-6 రోజుల తర్వాత వేసిర్రు. ఏకపోతే మళ్ళీ వచ్చి చెప్తుంది అనుకున్నారు ఏమో. సాయి కార్తికేయలో ఇది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వలేదు సార్. అదే ఎందుకు వీళ్ళు తీసుకొని వచ్చేసారు, నేను వెళ్ళిపోయాను సార్. ఇక నాకు అప్పుడు కూడా వెనకాల పిఎస్కి వెళ్తే ఏం తెలియదు సార్ నాకు బయట ప్రపంచం ఇట్లుంటది, మనిషి ఇట్లుంటారు అనేది. ఈ సగం మంది అమ్మాయిలకు పిఎస్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఏదో జరిగిపోతుంది అనే భయానికి ఎంత పెద్ద దారుణాలు దాడులు చేసినా కూడా ఎవరు సహకరించారు సార్, అది కూడా చెప్తా. పోలీసుల ఘనకార్యం కూడా చెప్తాను సార్. నేను ఎవరెవరికి సహకరించారు సార్. ఇక్కడ మనుషులు కరెక్ట్ లేరు సార్, మనం కరెక్ట్ ఉన్న వ్యవస్థ కరెక్ట్ లేదు. నేను అక్కడికి వెళ్ళిపోయినా అది క్లోజ్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత నేను వేరే పని చేసుకున్నా, 2 నెలలు ఇళ్ళలో పని చేసుకున్నా. పాపకు గొంతులో గడ్డలు అయినాయి సార్. పాప బతుకుల మధ్య ఉండేది సార్. మా పాప బ్లడ్ కూడా చాలా తక్కువ ఉండే, బయట 2,50,000 అడిగారు సార్. అడిగితే నాకు అంత స్తోమత లేదు పెట్టంత అనేసి కోటి ENTకి వెళ్ళినా సార్. వెళ్తే పాపకు బ్రెయిన్ కి ఆక్సిజన్ అందుతలేదు, అవి క్యాన్సర్ గడ్డలు అన్నారు సార్. ఇక్కడ ఇప్పుడు మంచిగా ఉంది సార్, సర్జరీ చేసినారు. అయితే గాంధీకి రాసినారు సార్, ఎమర్జెన్సీ ENTకి రాస్తే అక్కడ ఆపరేషన్ చేశారు సార్. చేస్తే అక్కడ సెక్యూరిటీ నేను జాయిన్ అయినా సార్. అక్కడ మేడం ఉంటారు, విజయ్ మేడంను రవికుమార్ సార్ అని, చాలా మంచిది సార్. వాళ్ళు వేరే కాంట్రాక్ట్ తీసుకొని నడుపుతున్నారు. నేను వెళ్ళి అడిగాను, సార్ ఇట్లా నాకు డ్యూటీ కావాలి సార్ అంటే, ఇది GDX సార్, GDX. కానీ వాళ్ళు చాలా మంచోళ్ళు సార్, వీళ్ళలాగా అస్సలకే కాదు. పాపం భార్య భర్తలు ఏడ కూర్చున్నారు కానీ దేవుళ్ళు సార్ వాళ్ళు. ఏ ఆడపిల్లకి మాత్రం వాళ్ళు అన్యాయం చేయలేదు. కోపం వస్తే చిప్ప మీద కొట్టిరు కానీ కడుపు మీద కొట్టలేదు సార్ వాళ్ళు అనేసి. నేను అడిగితే నాకు డ్యూటీ ఇచ్చారు సార్ వాళ్ళు. ఇచ్చినాక నేను చేసుకున్నా. గాంధీ హాస్పిటల్ సార్, గాంధీలో చేసుకున్నాక అక్కడ ఏమైందంటే కాంట్రాక్ట్స్ చేంజ్ అవుతాయి సార్. ఇప్పుడు జనవరిలో కాంట్రాక్ట్స్ చేంజ్ అవుతాయి. జనవరి చేంజ్ అయినప్పుడు మేడం ఉండన్నది కాంట్రాక్ట్ చేంజ్ అవుతుందేమో అని ఒకరొకరు మాట్లాడుకున్నప్పుడు అర్థమవుతుంది. మేడం కూడా చెప్పినప్పుడు మళ్ళీ ఎట్లాంటి వాళ్ళు వస్తారో ఏమో, అక్కడ అట్లా అయింది కదా. మన లోపట భయం మనకే ఉంటుంది సార్. ఎవరికైనా బయటికి చెప్పుకోకపోయినా లోపట భయం ఉంటుంది. ఉన్నాక నేను ఇంకా నీలోఫర్ అయితే నాకు ఐడియా ఉంది. ఇది అవుట్ సోర్సింగ్ జాబ్. ఏంటిదంటే సార్, వేరే కాంట్రాక్ట్ లాగా టార్చర్ ఉండదు. పోయినామా, మనం అటెండెన్స్ వేయించుకున్నామా, డ్యూటీ చేసుకున్నామా, మళ్ళీ మన ఇంట్లో పడ్డామా అన్నట్టు ఉంటుంది. మెయిన్ సెకండ్ రీజన్ ఏంటంటే 8 hours డ్యూటీ ఉంటుంది సార్. 8 hours నా పిల్లలకు చేసుకోవచ్చు, నా భర్తను చూసుకోవచ్చు, వచ్చే కొంచెం జీతమైనా వీళ్ళకి టైం కేటాయించుకోవచ్చు. ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈయనకు మెడిసిన్స్ వస్తాయి, 2 పాపకు కూడా మెడిసిన్ వస్తాయి. ఇప్పుడు నేను వేరే దగ్గర చేసి లైన్లో నిలబడే అంత ఉండదు సార్ డ్యూటీలకు. అదే మనం హాస్పిటల్లో చేస్తే మన పిల్లల్ని మనం చూపించుకోవచ్చు. ఈ రీజన్ తోటి నేను హాస్పిటల్లో చేయడానికి కారణం ఏంటంటే ఇది మెయిన్ అనేసి అడిగినాక, ఇప్పుడు నీలోఫర్లో వేకెన్సీ ఉందని నాకు తెలిసింది కదా సార్. నేను తబలలో నా ఎంక్వైరీ ఫైల్ వేసాను. గాంధీ నుంచి బయటకు వచ్చేసిన గాంధీలో చేసుకుంటేనే నేను నీలోఫర్లో వేసాను సార్. ఇది ఇంత ఇబ్బంది జరిగింది కదా. వీళ్ళు సాయి కార్తికేయల కాదు సార్, వీరభద్రలో జాయిన్ అయినా. వీరభద్ర నుంచి వాళ్ళది ఏజెన్సీ వాళ్ళది, ఇప్పుడు అది సెక్యూరిటీ, అది హౌసింగ్, అవి ఉండే కదా. ఇదేమో వీరభద్ర హౌస్ సోర్సింగ్ జాబ్ సార్, అది కాంట్రాక్ట్ కదా. సాయి కార్తికేయ కాంట్రాక్ట్, వీరభద్ర మళ్ళీ వేరేది. కామేశ్వరరావుకు వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. ఇది హౌస్ సోర్సింగ్ కాబట్టి హెల్త్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు చూసుకుంటారు సార్. కామేశ్వరరావు చూసుకుంటారు పేషెంట్ కేర్ సార్. అయితే నేను వెళ్ళి అక్టోబర్ 24 సబ్మిట్ చేసిన, నాకు నవంబర్ 1 నాకు జాయినింగ్ లెటర్ వచ్చింది సార్. ఇక్కడ నేను మరీ మెన్షన్ చేశాను సార్, ఏంది నా భర్తకి ఇట్లా ఉందని మెన్షన్ చేసి నేను జాబ్ అప్లికేషన్ పెట్టుకున్నాను సార్. ఇది నవంబర్ 1 వీరభద్ర ఇన్ఫ్రా అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే.
బాగుంది. ఓకే, జాబ్ వచ్చింది మీకు. జాబ్ ఇచ్చారు సార్ నవంబర్ 1కి. ఇచ్చినాక డిసెంబర్ 1 వరకు 2024 నవంబర్ 1 15,000 శాలరీ. ఆ, అయితే ఇప్పుడు దీంట్లో జాయిన్ కావడానికి అక్కడ 11,000 కదా సార్ జీతం. ఈడ ఒక లిఫ్ట్ ఆపరేటర్ అని ఉందమ్మా. లిఫ్ట్ ఆపరేటర్ గానే ఇచ్చారు సార్ నాకు. అయితే మామూలుగా అక్కడ 11,000 ఇస్తారు, ఇక్కడ 15,000 ఇస్తారు సార్. ఒక 4,000 ఎక్కువ ఉంది. నా పిల్లలను ఇంకా కొంచెం మంచిగా చూసుకోవచ్చు అన్నట్టు నేను దీంట్లోకి వచ్చేసిన సార్. దీంట్లోకి వచ్చినాక నెల రోజులు అయింది సార్. నెల రోజులకు కామేశ్వరరావు నేను దాంట్లోకి జాయిన్ అయినాను, మళ్ళీ దాంట్లోకి ఈ వీరభద్రలోకి జాయిన్ అయ్యిండు సార్ సూపర్వైజర్ గా. ఇన్ఛార్జ్ నుంచి ఇక్కడ సూపర్వైజర్ గా జాయిన్ అయ్యిండు ఈ వీరభద్రకు. నేను పోయిన కారణంతో 6వ తారీఖు అంబేద్కర్ వర్ధంతో జయంతి ఉంటది చూడండి, డిసెంబర్. ఆ రోజు సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను సార్, ఓల్డ్ బిల్డింగ్ దగ్గరికి. వెళ్తే సార్ వాళ్ళు మీటింగ్ లో ఉన్నారు, సైన్ పెట్టియట్లేదని బయట నిలబడ్డాను. అప్పుడు కామేశ్వరరావు కూడా వచ్చారు సార్. ఓల్డ్ గేట్ కాడ నిలబడితే నన్ను చూసుకుంటా, లంబడదానా నీ బతుక్కు నా ముందు నాకు వచ్చేసి యూనిఫామ్ వైట్ సార్, తెల్లబట్టలు వేసుకొని నా ముందు తిరుగుతావా, నిన్ను నీలోఫర్ లో పెట్టుకున్న ఎవరు డ్యూటీకి, నీ బతుక్కు ఈడ డ్యూటీ ఇచ్చినోడు ఎవడు, నువ్వు నా పక్కలకు రానికి శాత కాలేదు కానీ ఈడ డ్యూటీ చేయనికి శాతనైందని చెప్పిండు సార్. అట్లా మాట్లాడుతూనే ఉన్నాడు సార్, లంబడదాన నీ బతుకు నీ మొగోడు అట్లా ఇట్లా అని మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ మాట్లాడు కాకుండా లంబడోళ్ళు వనస్థలిపురం ఏరియాలో ఆటో నగర్ లారీస్ ఉంటాయి సార్, అక్కడ ప్రచారమే చేస్తారంట సార్. మీ లంబడోళ్ళు వనస్థలిపురంలో లారీలో అక్కడ మస్తు అంటారు, నువ్వేమన్నా గొప్ప జాతికి చెందిన దానివా, నువ్వేమన్నా బంగారం పూసుకొని వచ్చిన దానివా, ఒక్కసారి నా రుచి చూస్తే నన్ను వదిలేవు, నీ బతుకు నీ నీడ పెట్టుకున్న లంచకోడుకు ఎవడు వాడు, నిన్ను దూటి ఎట్లా పెట్టుకున్నారో నువ్వు వస్తేనో నా పక్కలకు రావాలి, లేకపోతేనేమో నేను డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తాను అన్నాడు సార్ అదే రోజు. అన్న తర్వాత నేను అక్కడ నుంచి భయం అని కాదు, ఎవరన్నా వింటారో ఏమో ఈయన మాటలు, నన్ను ఏమన్నా అనుకుంటారో అన్న భయంతో నేను అక్కడ నుంచి దబదబా నడుచుకుంటూ రన్నింగ్ చేసుకుంటా ఏఆర్టీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన సార్. వెళ్తే అక్కడ సార్ ఉన్నారు సార్, మా ఇన్ఛార్జ్ ఉన్నారు ఏఆర్టీకి సంబంధించి. సార్ ఉండి ఏమైందమ్మా అంటే, సార్ ఇట్లా కామేశ్వరరావు సార్ నన్ను డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తా అంటుండు, ఇట్లా జరిగింది అంటున్నారు సార్ అంటే, నువ్వేం భయపడకు, కొంచెం సేపు కూల్గా ఉండు, ఏం కాదు, నిన్ను డ్యూటీలోకి వెళ్ళి తీసేసే రైట్స్ ఎవరికి ఉండదు, హౌస్ సోర్సింగ్ అంటే ఒక సూపరింటెండెంట్ తీయాలి, ఆ సూపరింటెండెంట్ కూడా ప్రాపర్ రీజన్ ఉంటేనే తీయనీకు ఉంటుంది, లేదా నీకు ఒక నెల 2 నెలల ముందు నేను డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తామని వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, అంత సడన్లీ ఎవరు తీసేయరు, నువ్వేం కాదు అని అన్నారు సార్. నేను అమ్మయ్యా అనుకున్నా సార్. అనుకొని అక్కడ నుంచి ఆ రోజు వెళ్ళిపోయాను, 2 గంటలకు డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయినాక తెల్లారి మళ్ళీ అటెండెన్స్ చేసుకోనికి హెల్త్ ఇన్స్పెక్టర్ రూమ్ దగ్గరికి వెళ్ళంగానే అక్కడ నన్ను డ్యూటీ ఆగమని చెప్పారు. ఆగమంటే ఎందుకంటే నాజర్ సార్ వచ్చి మాట్లాడతారట అని చెప్పారు. నాజర్ సార్కి పిల్లలు ఉన్నారు, ఆయన కూడా ఫాదర్ ఏజే ఉంటారు. నన్ను పిలిచి అమ్మ నిన్ను డ్యూటీ ఆపమంటున్నారని అన్నారు సార్. ఎందుకు సార్ అని నేను అడిగాను సార్. అడిగినప్పుడు కామేశ్వరరావు ఈ వీరభద్రకు సూపర్వైజర్ అయిండు, మరి ఎందుకో డ్యూటీ ఆపమంటుండని అన్నారు సార్. అనగానే నాకు సార్ ఆయన ఆపమంటే ఎట్లా ఆపుతారు, నేను ఆయన లేడని నేను దీంట్లోకి వచ్చిన, వాళ్ళకి దీనికి సంబంధం లేదని, ఇవాళ వచ్చి అయినా నన్ను డ్యూటీ ఆపుతా అంటే ఎట్లా సార్, దీనికి సొల్యూషన్ ఎడిగోవాలి సార్ అని నేను సార్ని అడిగిన సార్. అడిగినాక సార్కి అప్పటి వరకు ఏం తెలియదు కదా సార్ మా ఇద్దరి మధ్యలో జరిగింది. ఆగు నేను ఫోన్ చేస్తాను కామేశ్వర్ అసలు నేను ఎందుకు డ్యూటీ ఆపమంటుండో అనేసి ఫోన్ చేసాడు సార్ నాజర్ సార్. ఫోన్ చేసి నాజర్ సార్ ఉండి లౌడ్ స్పీకర్ పెట్టిండు, రాణి వచ్చింది అని చెప్పారు సార్. వస్తే కామేశ్వరరావు ఉండి ఫస్ట్ దాన్ని నా రూమ్లోకి రమ్మను, ఫస్ట్ నా చాంబర్ దగ్గరికి రమ్మను, ఇట్లా గట్టిగా అరుస్తున్నారు సార్. సార్ ఉండి వాయిస్లో కొంచెం తెలుస్తుంది ఏదో తేడా కొడుతుందని టక్కున కట్ చేసినాక అమ్మ ఏమైందమ్మా అని అడిగారు సార్. అడిగినాక నాకు కళ్ళ నిండా నీళ్ళు వస్తూనే ఉన్నాయి, నాకు 4 బిడ్డలు ఉన్నారమ్మా, నీకేమైనా జరిగితే నాకు చెప్పు, నేను మీ నాన్న లాంటి వాళ్ళని అంటే, సార్ నేను ఆయనను కూడా నాన్న లాంటి వాడు అనుకునే చెప్పాను సార్. ఇట్లా అడిగిందంటే, అయ్యో బిడ్డ నాకు తెలియదు కదా, వీడింత పాపాత్ముడు అని నాకు తెలియదు కదా, సరే నువ్వైతే డ్యూటీ చేసుకో, నీకు జాయినింగ్ లెటర్ ఎట్లా ఇచ్చిరో టర్మనెంట్ లెటర్ అట్లనే ఇవ్వాలి, ఇచ్చినప్పుడు నేను డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తా, అంతవరకు నాకు రైట్స్ లేవు, నువ్వు పోయి డ్యూటీ చేసుకో అని చెప్పారు సార్. ఏడున్నా ఆయన నాకు మంచి మాట చెప్పిండు కాబట్టి ఆయన పేరు చెప్తుండే సార్. అనేసి అన్నాక నేను చెప్తా ఆయనకు నువ్వు వెళ్ళు అని చెప్పాడు. చెప్పినాక మళ్ళీ ఎక్కడో కనిపిస్తే చెప్పారంట సార్,
అమ్మాయిని జాయినింగ్ లెటర్ ఎట్లా ఇచ్చిందో టర్మినెంట్ లెటర్ కూడా అట్లనే ఇస్తేనే తీయనికి ఉంటుంది సార్ అని చెప్పిండంట. ఇది 8, 9, 10లో జరిగింది. నేనేం చేసిన సార్ ఇట్లా ఇంతగానంగా హరాస్ చేస్తుండే, దాంట్లో నన్ను బతకనియట్లేదు, దీంట్లో నన్ను చేసుకొనివ్వట్లేదు అంటే సార్ ఇక్కడ పడుకుంటేనే ఉద్యోగాలు ఉన్నట్ట? అట్లా ఎట్లా అవుతుందమ్మా? లేదు కదా. ఇప్పుడు పడుకుంటే ఉద్యోగాలు ఉన్నాయంటే నాలాగా వేల మంది ఆడపిల్లలు బయటకు వస్తారు, అంతే కదా. మగ పిల్లలు కూడా వస్తారు సార్. ఆడపిల్లలకి జరుగుతూనే సెక్సువల్ హరాస్మెంట్ కాదు, మగ పిల్లల్ని కూడా సెక్సువల్ గా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి మనం కష్టం చేస్తుంటే మనకు జీతం ఇస్తున్నారు సార్. ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఫ్రీగా ఇస్తలేరు. అట్లాంటప్పుడు మేము ఎందుకు పడుకోవాలి సార్ వాళ్ళ పక్కన? అసలు అది కరెక్ట్ పద్ధతే కాదు, అది మార్గం కాదు అనేసి నేనేం చేసిన సార్, నేను సూపరింటెండెంట్కి లెటర్ రాశాను సార్. సూపరింటెండెంట్కి కంప్లైంట్ చేశాను, నాకు ఇట్లా హరాస్ జరుగుతుంది. ఎవరుండే సూపరింటెండెంట్? రవికుమార్ సార్ ఉన్నారు సార్. ఆయనకు నేను లెటర్ రాశాను సార్. సూపరింటెండెంట్ సార్ రెస్పెక్ట్. అంతే. మా పైన మానసికంగా, శారీరకంగా మరియు వృత్తిపరంగా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయమై నేను అనగా టోటల్ గా మొత్తం విషయం అంతా చెప్పినావా? మొత్తము మళ్ళీ ఇట్లా నాజర్ సార్ దగ్గర జరిగిన కాన్వర్సేషన్ మొత్తం రాశాను సార్ నేను. రాసి ఇట్లా నా దగ్గరకు వస్తేనే దూట చెప్పినాక ఆ రోజు సోమవారం అయింది సార్ 16. హాస్పిటల్ స్టాంప్ కూడా ఉన్నట్టుంది. హాస్పిటల్ స్టాంప్ స్పందించలేదు సార్. ఆ రోజు ఏం స్పందించలేదు. తర్వాత 16వ తారీఖు ఈ లెటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, సూపరింటెండెంట్ ఆఫీస్కి వెళ్ళింది. నా బాధ ఒక అన్న చూడలేక మీడియాకు ఇచ్చేసిండు సార్. పాపం ఇంత అన్యాయం జరుగుతుంటే అప్పుడే న్యూస్ పేపర్లో వచ్చిందా? ఇంత అన్యాయం జరుగుతుంది, ఇట్లా సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంత పెద్ద లెటర్ ఆ హాస్పిటల్లో ఫస్ట్ టైం అన్నాడు సార్ నేను లెటర్ ఇట్లా నాకు అన్యాయం జరిగిందని ప్రింట్ మీడియాకి ఇవ్వడం వల్ల అది అందులోకి వచ్చింది. అయితే సుభాష్ సార్ ఉండి నాకు కొంచెం హెల్ప్ చేశారు సార్. పేపర్కి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ వాటికన్నిటికి ఇచ్చారు సార్. ఇచ్చినాక ఇది 17వ తారీఖు వచ్చింది సార్. 16వ తారీఖు కామేశ్వరరావు మనసు పోలేదనేసి, ఇంకా వస్తలేదు అనేసి ఏం చేసిండు, టర్మినెంట్ లెటర్ తయారు చేసుకొని మా హెచ్ఓడి అంటే మా హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సార్కి వాట్సాప్ చేసిండు, అమ్మాయిని డ్యూటీలోకి వెళ్ళి తీసేయండి అని. టర్మినెంట్ లెటరు, జాయినింగ్ లెటరు ఒకటే డేట్ ప్రకారం తీసేసారు సార్. సో ఇప్పుడు నేను డ్యూటీల నుంచి తీసేస్తే మళ్ళీ డ్యూటీ కావాలని చెప్పి తన దగ్గరకు వచ్చి లొంగిపోతామనే ఉద్దేశంతో నేను ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు. ఇన్ని ఇబ్బందులు కానీ సార్ ఇప్పుడు యజమాన్యం కూడా జాయినింగ్ కు టర్మినెంట్ లెటర్ ఒకటేసారి ఇస్తారా సార్? ఒకటేసారి అంటే ఒకటే డేట్ ప్రకారం జాయినింగ్ మార్నింగ్ ఇప్పుడు నెల 15 రోజులు డ్యూటీ చేసి. అవును సరే, నాకు మీకు నేను నవంబర్ నెలలో జాయిన్ అయినా. టర్మినెంట్ లెటర్ కూడా చూడండి సార్. టర్మినెంట్ లెటర్ ఇప్పుడు ఇచ్చారు. ఇది నవంబర్ 1వ తారీఖు నేను జాయినింగ్ అయినట్టుంది. టర్మినెంట్ లెటర్ కూడా నవంబర్ 1వ తారీఖే ఇచ్చాడు సార్ కామేశ్వరరావు. ఇది కామేశ్వరరావు ఎడిటింగ్ చేసిండేమో. లేదు సార్, కంపెనీ ఇచ్చింది సార్. అట్లా ఇస్తే 45 రోజుల తర్వాత రావాలి కదా. 45 రోజుల తర్వాత అయినా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అదే డేట్ ప్రకారం ఇచ్చిండు. ఇక్కడ రాశారు కదా, అవుట్ సోర్సింగ్ 2010 24-25 డేటెడ్ 8/2/24 అని రాశారు. ఫిబ్రవరి 8, 2024 రాసిరు. కానీ పైన డేట్ మాత్రం 1/11/2024. జాయినింగ్ డేట్ కూడా 2 డేట్స్ ఎట్లా? డేట్ ఆఫ్ డిప్ ఓకే, డేట్ అన్న చేంజ్ చేసి ఇవ్వాలి కదా సార్ టర్మినెంట్ లెటర్. ఇప్పుడు 45 రోజుల జీతం రావాలి కదా మరి. రాలేదు సార్. ఇప్పుడు 15,000 కూడా ఇవ్వలేదు అంటే నీకు జాబ్ పొద్దున్నిచ్చి సాయంత్రం టర్మినేట్ చేసినట్టు ఇచ్చారే. మరి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసినప్పుడు సూపరింటెండెంట్ కి నేను లెటర్ రాస్తే సూపరింటెండెంట్ ఎలా తీసుకున్నారు సార్ కంప్లైంట్? అవును, సూపరింటెండెంట్ కంప్లైంట్ తీసుకున్నాడు. ఇదే తారీఖు నాడు 14 డిసెంబర్ నెల ఉంది. ఇది జాయినింగ్ డేట్ 11th మంత్ ఉంది. టర్మినెంట్ అరే ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? టర్మినేషన్ 1 అరే ఇదంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. సో అంటే మరి ఇప్పుడు ఈ వ్యవస్థది కూడా తప్పని చెప్పాలి. వ్యవస్థనే ఉండి చెప్పించింది సార్. తను అనుకుంటే ఏదన్నా చేయగలుగుతాడని అనుకుంటే ఏదైనా చేస్తారు. ఇంకొకటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇది అయిపోయినాక ఇచ్చారా మీరు? టర్మినెంట్ 16వ తారీఖు వచ్చింది కదా సార్. ఇది సూపరింటెండెంట్ 14వ తారీఖు ఇచ్చారు. ఏమంటున్నారు? జీతం అడిగితే జీతం లేదు. 17వ తారీఖు పొద్దున్న న్యూస్ పేపర్ కి వచ్చింది. నేను ఇది డిసెంబర్ నెల 14వ తారీఖు ఇచ్చిన 16, 17 వరకు చూసిన సార్. సూపరింటెండెంట్ గానీ యజమాన్యం గానీ నన్ను పిలిచి ఏం జరిగింది అని అడుగుతారా అనేసి అనుకున్నా. దీని మధ్యలో ఇంకొకటి ఏం జరిగిందంటే సార్, నేను ఇంతకుముందు కామేశ్వరరావు మీద ఆర్ఎంఓకు కంప్లైంట్ ఇచ్చాను సార్. అంటే మమ్మల్ని ఛాంబర్ లోపలికి పోనివ్వరు సార్, ఎందుకంటే అంత పెద్ద ఆఫీస్ వాళ్ళు కాబట్టి మమ్మల్ని పోనివ్వరు. ఆర్ఎంఓ పేరు కూడా లాలూ ప్రసాద్ సార్కి నేను ఫోన్ చేసి, సార్ నన్ను కామేశ్వరరావు సార్ ఇట్లా హరాస్మెంట్ చేస్తున్నారు సార్,
కొంచెం మాట్లాడండి సార్ అని చెప్పాను సార్. చెప్పినప్పుడు నేను చెప్పేది అబద్ధమో నిజమో నేను ఎవరిని నమ్మమని నేను అనట్లేదు సార్. ఈ మాట బయటికి నా దాకా వచ్చినప్పుడు నువ్వెందుకు నాకు చేసినావు, నువ్వు కామేశ్వరరావు ఇద్దరు రాండన్న పిలవాలి. అవును. అద్దం ముఖం ఒక దగ్గర ఉండన్నా మాట్లాడిపియాలి. లేదా ఈ అమ్మాయి నీ మీద ఎందుకు చెప్తుందన్నా, లేకపోతే నువ్వు ఎందుకు మాట్లాడినావు అమ్మాయి ఈ నెంబర్తో నాకు ఎందుకు చేసినావనో పిలవాలి. ఫోన్లో సార్ ఇక నేను చెప్పకూడదు కానీ ఇట్లాంటి సిల్లీ రీజన్స్ నాకు చెప్పొద్దు, ఇవి కామన్. ఒక ఆర్ఎంఓ సార్, ఇవి కామన్ అంటున్నాడు. ఇది కామన్. ఒక ఆర్ఎంఓ ఇట్లాంటి సిల్లీ రీజన్ చెప్పి లాలూ ప్రసాద్ ఏడికి పోయి చెప్పాలి సార్, న్యాయం కోసం ఏడికి వెళ్ళి ఫైట్ చేయాలి. ఒక హాస్పిటల్లో జరగలేదు నాకు, ఒక ఆర్ఎంఓ చూడలేదు, ఒక సూపరింటెండెంట్ చూడలేదు. సూపరింటెండెంట్కి 14వ తారీఖు రాస్తే కనీసం 17వ తారీఖు వరకు కూడా రెస్పాండ్ కాలేదు. ఒక యజమాని నా కడుపుకు అన్నం పెట్టింది, ఇవాళ కాకపోతే రేపనో మాట్లాడతారేమో నా తరఫున పోయి అక్కడ వాళ్ళు వస్తారేమో అని కూడా వెయిట్ చేసిన సార్, రాలేదు సార్. అప్పుడు నేను అనుకున్నా సార్ ఏంటంటే నాలాగా ఇంకా 30 మంది ఆడపిల్లలు ఉన్నారు సార్ అదే హాస్పిటల్లో. ఆయన చెప్పినట్టు వినందుకు మా బతుకులు రోడ్డు మీద ఉంటున్నాయి. మేము చేసిన తప్పు ఏంటంటే వాడి పక్కలో పడుకున్నందుకు ఇవాళ మేము రోడ్డు మీద ఉన్నాం సార్. పడుకోమంటే అంగీకరించినందుకు రోడ్డు మీద ఉన్నాం. అంగీకరించుంటే మేము కూడా వేరే ఆడవాళ్ళలాగా డ్యూటీలు చేసుకుంటూ ఉండేవాళ్ళం సార్. నా పిల్లలు తినక 3 days అవుతుంది సార్, కడుపుకు అన్నం లేదు. ఈ శివరాత్రి అన్నీ ఉండి ఉపవాసం ఉంటారు, మాకేం లేక ఉపవాసం ఉంటున్నాం సార్. ఏ ఆర్ఎంఓ పట్టించుకోరు సార్ మా బతుకుల్ని, ఏ సూపరింటెండెంట్ పట్టించుకోడు, ఏ యజమాని పట్టించుకోదు. వాళ్ళ కాళ్ళ కింద చెప్పంత విలువ సార్ నా బతుకు. నన్ను ఎందుకు ఫైట్ చేస్తున్నావు అంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఫైట్ చేస్తున్నా సార్. నేను ఏ యజమాన్యాన్ని కానీ ఏ సూపరింటెండెంట్ని కానీ నాకు పైసలు ఇవ్వండి, నా పిల్లల్ని ఇచ్చేయండి అని నేను అడుగుతలేను సార్. ఎవరిని కొంగుబట్టి కూడా అడగలేదు సార్. నేను నా పిల్లలకు అన్నం పెట్టుకుంటే నాకు ఉద్యోగం ఇవ్వండి, నా చేసిన కష్టం ఇవ్వమని ఫైట్ చేస్తున్నా సార్. నేను ఏం పాపం చేసిన సార్, ఏ గుళ్ళ మన్ను పోసినా సార్, తల్లిదండ్రులతో సుఖం లేదు, కట్టుకున్నతో సుఖం లేదు, బయటకు వస్తే సమాజంతో కూడా సుఖం లేదు. ఉండి ఉండి అనిపిస్తుంది సార్. ఎందుకు ఈ బతుకు మాది? ఇంకెంత ఫైట్ చేయాలి నేను, ఎంతమందితో చేయాలి? నేను అన్నీ ఉండి నేను చేస్తే నా పిల్ల చిన్న పిల్ల, ఇంకా పిల్ల ఎన్ని చూడాలి? ఈ ఆడపిల్లలందరూ ఇంతేనా? ఈ బతుకులో ఇంతేనా? ఇది మారదా? ఎవరికి అన్నం పెట్టవద్దు సార్. రెస్పెక్ట్ గా డ్యూటీ చేసుకుంటే మేము ఉన్నామని ధైర్యం ఇవ్వండి. సార్ నేను కోరుకునేది ఎవరు ఏం కోరుకోవట్లేదు సార్. నాకు ఒక్కసారి ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి FIR ఫామ్ చూపించారా? ఏం కంప్లైంట్ ఇచ్చారు, అసలు FIR ఏం ఫైల్ అయింది? ఇంత హరాస్ చేసి ఇంత అంటే టార్గెటెడ్ గా నేను ఇబ్బంది పెడుతున్నటువంటి కామేశ్వరరావు పైన ఏం కంప్లైంట్ జరిగింది అసలు? మీరు ఎప్పుడు ఇచ్చారమ్మా? ఏ డేట్ రోజు ఇచ్చారు మీరు? 17th రోజు ఇచ్చారా కంప్లైంట్? అంతేనా? డిసెంబర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 17th రోజు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ అయింది. సెక్షన్స్ కూడా SC/ST పడింది. ఓకే, 3/1. ఓకే, 75/2 పడిందమ్మా. 351/2 కూడా పడింది. ఓకే, హరాస్మెంట్ కూడా పడిందమ్మా. SC/ST పడింది. నాకు తెలిసి పడిందమ్మా. మీకు ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ అయితే పడ్డాయి, కానీ మీ పైన గీసాడు కదా, దానికి సంబంధించినటువంటి సెక్షన్ పడలేదని నేను అనుకుంటున్నా. ఒక్కసారి మా లాయర్కి నేను ఇది పంపిస్తాను. ఇంకా దీనిపైన ఇంకా సెక్షన్స్ యాడ్ చేయొచ్చు. డైరెక్ట్ గా మీరు ఒకవేళ పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోకపోతే సెక్షన్స్ కి సరిగా పడలేదు, డైరెక్ట్ గా మనము హైకోర్టుకి కూడా డైరెక్ట్ గా హైకోర్టుకి మనం కేసు ఫైల్ చేయొచ్చు, ప్రైవేట్ కంప్లైంట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అదే అంటే ఇంత దారుణమైనటువంటి అంటే సెక్షన్స్ పడినప్పటికి కూడా ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టినప్పుడు ఇలాంటి కాదు, ఇంకా దీనికన్నా గట్టి సెక్షన్స్ మన దగ్గర, దీనికన్నా బలమైన సెక్షన్స్, కఠినంగా శిక్షించే సెక్షన్స్ ఉన్నాయి, అవి పడాలని కోరుకుంటున్నా. BNS పడింది, ఇంకా కూడా పడాలి. ఇంకోటి సార్, నేను ఆ రోజు 17వ తారీఖు ఒక్కసారి నాకు కామేశ్వర్ నంబర్ ఇస్తే కామేశ్వర్తో నేను మాట్లాడతా. స్థానం పెద్దదైతే తన కన్నా కిందున్న వాళ్ళందరినీ ఇంత దారుణంగా హరాస్ చేస్తాడా? ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నా? అనే పని చేస్తున్నా. కాల్ కట్ చేస్తా. హలో, కామేశ్వర్ గారు అండి మాట్లాడేది?
వేదాంత్ మీడియా నుంచి వేదాంత్ యాంకర్ని మాట్లాడుతున్నానండి. కామేశ్వరరావు గారేనా మాట్లాడేది అని అడుగుతున్నా. చెప్పండి. ఇంతకుముందు మాట్లాడింది వేరే వాళ్ళు కదండి. వేదాంత్ మీడియా నుంచి అనగానే వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఫోను? మీడియానా? కామేశ్వర్ గారికి ఒక్కసారి ఫోన్ ఇవ్వండి. మీరు ఎక్కడి నుంచి అండి? వేదాంత్ మీడియా నుంచి మాట్లాడుతున్నాను. మీరు కామేశ్వరరావు గారికి ఫస్ట్ మాట్లాడినటువంటి వ్యక్తికి ఫోన్ ఇవ్వండి. మీరు కామేశ్వరరావు గారికి ఫోన్ ఇవ్వండి అని అడుగుతున్నా. మీడియా నుంచి మాట్లాడుతున్నా. సిగ్గుశరాలు లేవు. ఈరోజు ఫోన్ చేస్తే భయపడుతున్నారు. అంటే 4 గోడల మధ్యలో అమ్మాయిలతో సుఖం కావాలన్నా మీకు? ఇదే మీ పరిస్థితి? సిగ్గుశరాలు లేవా? నీకు బిడ్డలు లేరా? నువ్వు పుట్టింది కూడా ఒక ఆడదాని కడుపులో అని మర్చిపోయినావా నువ్వు? ఈరోజు నీ తప్పు లేకపోతే ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతా ఉన్నాను నేను. 60 సంవత్సరాలకి మదం ఎక్కినాది నీకు. ఇదే సమస్య నీ ఇంటికి వస్తే ఊకుంటావా? నీ ఇంటి ఆడపిల్లలు మిగతా వాళ్ళంతా వ్యభిచారులా నీ దృష్టిలా? దరిద్రుడా? ఫోన్ లేపు, నీతో నేను మాట్లాడతా. నువ్వు ఉన్న స్థానం ఏంది? 10 మందికి పనిచ్చే స్థానంలో ఉన్నావు. 10 మందికి ఎట్లా పని చెప్పాలో చెప్పే స్థానంలో నువ్వు ఉన్నావు. ఈరోజు నువ్వు ఒక ఆడపిల్లని ఇంత ఇబ్బంది పెడతావా? నీ పక్కలో పడుకుంటే జీతం ఇస్తావు, లేకపోతే జీతం ఇయ్యవా? నీకున్న అధికారం అదే? అధికార మదం ఎక్కిందా నీకు? స్విచ్ ఆఫ్ చేసుకుంటావా ఫోన్ నువ్వు ఇప్పుడు? ఈ పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి వ్యవస్థలో మనం ఈరోజు ఉన్నామంటే ఎక్కడుందండి ఇంకా అమ్మాయిలకు భద్రత? ఎక్కడుందండి ప్రొటెక్షన్ ఇంకా అమ్మాయిలకు? ఒక చిన్న జిహెచ్ఎంసి స్థాయి నుండి ఒక పెద్ద ఆఫీసర్ స్థాయి వరకు ప్రతి దగ్గర అమ్మాయిలను హరాస్ చేయడం చాలా కామన్ అయిపోయింది. ఈరోజు తను డేర్గా ఏదేమైనా అవ్వని విషయం బయట పడాలని తాను తనకున్నటువంటి ధైర్యంతో బయటికి వచ్చినందుకు ఈరోజు ఈ విషయం తెలిసింది. కానీ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా ఇలానే భయపడుతూ ఉంటే ఈ విషయం బయటికి రాకపోతుండే. చాలా క్లారిటీగా నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. డిసెంబర్ 17 తారీఖు నాడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. తన కులం పేరుతో తనను దూషించినటువంటి విషయం కూడా ఫైల్ అయింది. అంటిల్ అండ్ అన్లెస్ పోలీస్ వ్యవస్థ ప్రతిదీ కూడా విచారణ చేయకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసులు అంత ఈజీగా వేయట్లేదు. విచారణ తర్వాతనే వేస్తున్నారు. మిగతా అమ్మాయిలు మాట్లాడుతున్నటువంటి ప్రూఫ్లు ఉన్నాయి. ఈరోజు అమ్మాయిలు భయపడుతున్నారు. ప్రతి ఒక్కరు కుటుంబాలు ఉంటాయి కదా, అడ్డదిడ్డంగా ఎవడు వెరగరు కదా. ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ గౌరవాన్ని రోడ్డుపాలు చేసుకోవద్దు అనే ఉద్దేశాన్ని వీడు బలహీనతను బలంగా వాడుకొని ఈరోజు ఇంత దారుణమైనటువంటి స్థితికి అమ్మాయిలను తీసుకొస్తున్నాడు, మహిళలను తీసుకొస్తున్నాడు. ఈరోజు ఒక ఆడబిడ్డ ఇంటికి దాటి బయట పని చేయాలంటే కేవలం తనకు ధైర్యం ఉంటేనే సరిపోదు. ఇవన్నిటిని అంగీకరించాలన్నమాట. ఇవన్నిటిని అంగీకరిస్తేనే బయటికి పోయి పని చేసుకొని 4 రూపాయలు సంపాదించుకోగలుగుతుంది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో, ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో మనము మన వ్యవస్థలు ఉన్నందుకు నిజంగా తల దించుకొని సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఇది. ఈరోజు ఒక ఆడపిల్ల తను బయటికి వచ్చి గొంతెత్తడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే పూర్తి స్థాయిలో తన ఆత్మ గౌరవాన్ని చంపుకోడి ఇంకా అయిపోయింది, నేను బయటికి రాకపోతే నేను ఎక్కడ ఉద్యోగం చేసుకోలేనేమో అనే ఒక భయప్రాంతులకు గురై ఈరోజు బయటికి వచ్చి పనిచేస్తూ ఉంది. తను పని చేసినటువంటి జీతం, తను కష్టపడ్డటువంటి జీతం కూడా తనకి ఇవ్వలేని పరిస్థితిలో వ్యవస్థలు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంత దారుణమైన స్థితిలో తను ఉంటే ఇంకా వాడు ఛాయలు తాగకుండా, కాఫీలు తాగకుండా వాడు సంతోషంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. కానీ ఈరోజు బాధపడ్డ, అన్యాయానికి గురైనటువంటి మహిళలు మాత్రం ఇగో నా ముందు కూర్చొని కంటదడి పెట్టుకుంటా, బిడ్డకు అన్నం లేని పరిస్థితులను ఎదుర్కొంటా, రెక్కలాడితేనే డొక్కలాడనటువంటి పరిస్థితిలో ఈ బిడ్డ ఉంటే, ఈ బిడ్డని వాడు శారీరకంగా నాతో ఉంటే అప్పుడే నీకు నేను డబ్బు ఏమంటారు జీతమైనా ఇస్తా, ఉద్యోగమైనా ఇస్తా అని చెప్పి ఇంత వేధింపులకు గురి చేసినటువంటి దరిద్రుడు. నేనేమడుగుతా ఉన్నా అంటే ఫోన్ లిఫ్ట్ చేయనితో నేను డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. ధైర్యం లేదా? తప్పు చేసేవాడు భయపడుతున్నావా? ఇలాంటి వాళ్ళకు ఫస్ట్ కేసు పెట్టంగానే విచారణ స్పష్టంగా చేసుకొని ఇలాంటి కొడుకులకు డైరెక్ట్ జైలుకి తీసుకుపోయి పడేయాలి. లేకపోతే ఇగో ఇట్లా వీళ్ళు ఇంకా 41 CRP నోటీసులు ఇచ్చుకొని ఇంకో ఇట్లా బయట తిరుక్కుంటా కోర్టుకు హాజరై తనకు సంబంధించినటువంటి మళ్ళీ నోటీసు వద్దు. విషయం స్పష్టత రాగానే మన చర్యలు, మనకు కావాల్సింది న్యాయం జరుగుతుంది కాదంటలేను, కానీ న్యాయం ఎంత అవసరం ఉందో తక్షణమైన న్యాయం కూడా అంతే అవసరం ఉంది. వీళ్ళంతా కూడా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేస్తారు. ఇప్పుడు వీడికి ఇంత సమయం ఇచ్చినప్పుడు ఎవిడెన్స్ అంతా కూడా ట్యాంపరింగ్ చేస్తాడు.
పక్కన ఉన్నటువంటి వ్యవస్థలను పక్కకు తీసుకొచ్చి మీకు డబ్బు కోసం పనిచేస్తుందని, డబ్బు కోసం ఇవన్నీ చేస్తుందని అడుగుతారు. నిజంగా ఈ ఆడబిడ్డకు నాకు రేకెత్తినటువంటి వీడియో స్టార్టింగ్లో మీ అందరికి స్పష్టంగా చెప్పినేమని, ఇలా అమ్మాయిలు చేస్తున్నారు కదమ్మా, ఇది ఎంతవరకు నిజమని నేను నమ్మాలి అంటే ఆఫ్ ది కెమెరాలో నాకు చాలా విషయాలు అమ్మ చెప్పడం జరిగింది. ఆన్ కెమెరా ముందుకు వాళ్ళు రాలేరు, ఆఫ్ ది కెమెరాలో చెప్పింది. ఇవన్నీ తెలిసిన తర్వాత నాకు ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ నిజంగా ఈ అమ్మాయికి డబ్బు పైననే ఆశ ఉండి, నిజంగా ఈ అమ్మాయికి డబ్బు సంపాదించాలనేదే ఉద్దేశం అయితే, తను వ్యక్తిగతంగా ఏమైనా డబ్బు సంపాదించడం కోసం ఇతన్ని బ్లేమ్ చేస్తున్నట్టయితే, తను నిజంగా తన పక్కన పడుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. కానీ తన ఉద్దేశం అది కాదు. తన ఆత్మను తను చంపుకొని బ్రతకాలని తనకు లేదు. ఒక పూట పస్తులో ఉన్నా కూడా అలాంటి పనులు నేను చెయ్య అని దృఢంగా నా క్యారెక్టర్ నేను ఖరాబ్ చేసుకొని దృఢంగా కూర్చుంటాను. అందుకే ఈరోజు మీడియాల ముందుకొచ్చి న్యాయం కావాలని వేడుకుంటున్నటువంటి పరిస్థితి మీ ముందుకు నేను తీసుకొని రావాల్సినటువంటి అవసరం వచ్చింది. దాదాపు 8 సార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపలేని పరిస్థితిలో కనిపిస్తా ఉన్నాడు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. సిగ్గు శరాలు లేవు. ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను, ఒక ఎస్సీ ఎస్టీ ఏంది రాబోయ్ అంటే వీళ్ళు తక్కువ కులం వాళ్ళని అనుకుంటున్నావా? ఒకవేళ నిజంగా నీ దృష్టిలో ఎస్సీ ఎస్టీ తక్కువ కులం అయితే, నువ్వు అంత పెద్ద క్యాస్ట్ లో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు కదా. ఆ క్యాస్ట్ ఎంత పెద్దదో నాకు తెలియదు, కానీ నీ క్యాస్ట్ లో ఉండి నువ్వు ఏం పనులు చేస్తున్నావురా? 9 నెలలు నీ తల్లి కూడా నిన్ను మోసేకన్నది కదా. పాలిచ్చినటువంటి రొమ్ములను కూడా అదే ఉద్దేశంతో నువ్వు చూస్తావా? కొంచెం కఠినంగా నీకు అనిపించవచ్చు, కానీ ప్రజలారా ఇలాంటి కొడుకులు చూసే పరిస్థితిలో కనిపిస్తా ఉన్నారు. అంటే తన సొంత తల్లి కూడా తన ముందు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంది. 60 సంవత్సరాల మూర్ఖుడు, మనిషి రూపంలో ఉన్న మృగం వాడు ఈరోజు ఎంతమంది మహిళను ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఛీ, నేను వ్యవస్థలకు కోరుకుంటా ఉన్నాను, ప్రభుత్వానికి కోరుకుంటా ఉన్నాను, న్యాయ వ్యవస్థకి కోరుకుంటా ఉన్నాను, హైకోర్టు పైన, మిగతా కోర్టుల అన్నిటిపైన కూడా నాకు దృఢమైన నమ్మకం ఉంది ఇలాంటి ఆడపిల్లకు న్యాయం చేస్తారని. కానీ తక్షణమైన న్యాయం కావాలి. దీన్ని ఎంత లేట్ చేస్తే ఇంకా అంతమందిని వీడు మోసం చేస్తారు. శ్రీశైలంలో ఆల్రెడీ వీడి హిస్టరీ కూడా అంత బాగాలేదండి. వీడిని ఆల్రెడీ శ్రీశైలంలో ఇలాంటి ఒక కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినందుకు మనల్ని తీసేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టార్ట్ చేసిండు అనమాట. ఇంకోటి కూడా సార్, అటెండర్ ఎస్టీ అయినా, శ్రీశైలం ఊరుకు సంబంధించిన బేబీ ఎన్ఐసిలో ఉంది. ఎన్ఐసిలో ఉంటే పంపిస్తలేరని కొంచెం వాయిస్ రేస్ చేసినందుకు, లంబడోడా నువ్వు నా ముందుకు వచ్చి మాట్లాడతావా, నాకు ఎదురు చెప్తావా అనేసి న్యూ గేట్ దగ్గర నుంచి ఓల్డ్ గేట్ నన్ను హరాస్ చేసిన రూమ్ లోకి తీసుకొచ్చి 4 మనుషులతో కొట్టించినాడు సార్ కామేశ్వరరావు. ఇది నాంపల్లి పిఎస్ లో ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఆయనకు 41C ఎట్లా ఇచ్చారు? నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నీ ఇంటి పైన కూడా చేసినట్టుగా ఫోటోలు చూపిస్తా ఉన్నాం. ఇవి పోలీస్ స్టేషన్ కూడా సార్. నేను 17వ తారీఖు మార్నింగ్ వెళ్ళినా సార్. నాకు సీనియర్ అన్న వాళ్ళు ఉంటారు సార్, అంటే అనాథాశ్రమంలో అందరం కలిసి పెరుగుతాం. అన్న వాళ్ళకు కుక్కడిపల్లిలో ఉంటారు, సుధీర్ అన్న అని. అన్నకు ఫోన్ చేసిన, అన్న నేను ఇట్లా కేసు వేద్దాం అనుకుంటున్నా, నన్ను డ్యూటీలోకి వెళ్ళి తీసేసిర్రు, మరి ఏందన్నా అంటే, సరే నువ్వు వెళ్ళు నేను వస్తున్నా అని చెప్పారు సార్. నేను నీలోఫర్ నాంపల్లి పిఎస్ దగ్గరికి వెళ్ళిన. ఫస్ట్ ఒక్కదాన్ని వెళ్ళిన సార్, అన్నయ్య రాలేదు. బయట ఏం నిలబడాలని లోపలికి వెళ్ళిన. లోపలికి వెళ్తే కానిస్టేబుల్ వాళ్ళు ఉన్నారు సార్ అందరూ. సాయంత్రం 6 గంటలకు వెళ్ళినప్పుడు ఏమైందమ్మా అని అడిగారు సార్ పోలీసులు. అడిగితే నేను ఇట్లా కామేశ్వరరావు సార్ మీద కంప్లైంట్ ఇవన్నీకి వచ్చిన అంటే, వితిన్ సెకండ్లో ముఖాలు మారిపోయినాయి సార్ వాళ్ళవి. మారిపోయి ఏం ఎవిడెన్స్ ఉంది నీ దగ్గర, ఏమైనా ఎవిడెన్స్ ఉందా, ఎవిడెన్స్ పట్టుకొని రాపో, నువ్వు కేసు పెట్టగానే మేము తీసుకోం అని మళ్ళీ రిటర్న్ పంపించారు సార్ నన్ను. అంటే నాకు అప్పుడు తెలియదు కదా సార్, ఎవిడెన్స్ ఉంటేనే కేసు రాస్తారు లేకపోతే రాయరని నాకు తెలియదు కదా. కామేశ్వరరావు సార్ మీద కంప్లైంట్ ఇవన్నీకి వచ్చిన అదొక్కటే చెప్పిన. అదే పరిస్థితి ఇంకా వేరే వాళ్ళు వచ్చినా కూడా అట్లా బెదిరించి పంపించకూడదు సార్. ఏం జరిగిందని వాళ్ళు అడగాలి, కనుక్కోకుండా నన్ను పంపించారు సార్. పంపించినాక అన్న ఎదురుగా వచ్చాడు సార్. వచ్చినాక ఏమైందమ్మా అంటే, అన్న ఏదో ఎవిడెన్స్ కావాలంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి నాకు ఆయన నన్ను ఇట్లా అన్నాడు అన్న అనగానే, నువ్వేం చెప్పిందో అది రాసుకోవాలి, అది ఎవిడెన్స్ ఉందా లేదా అనేది తర్వాత ఎంక్వైరీలో తెలుస్తుంది, నువ్వెందుకు రిటర్న్ వస్తున్నావు దానేసి వెళ్ళిండు సార్. మా అన్న బాగా చదువుకున్నారు సార్, ఆయన ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకున్నారు. అనాథాశ్రమంలో మీ సీనియర్? మా సీనియర్. అయితే అన్నుండి ఇంకా పోలీస్ అయినను, మీరు ఎవిడెన్స్ కావాలంటే ఎవిడెన్స్ ఇప్పుడు ఇయ్యం, కానీ మాకు కావాల్సినప్పుడు మేము ఇస్తాం కదా, మీరు ఎందుకు కేసు తీసుకోరని చెప్పిండు సార్. పోలీస్ అయిన ఉండి మా సార్ లేడు, అప్పలనాయుడు సార్ సిఐ ఉండి, మా సార్ లేడు, దిల్ రాజు ఫంక్షన్కి వెళ్ళిండు. మా సార్ సర్దే అంటే కేసు ఆయన మీద తీసుకోకుండా ఉండడానికి ఇన్ని నడిపిస్తున్నారు అన్నట్టు. కామేశ్వరరావు మీద కేసు బుక్ చేయొద్దని. సార్ లేడు,
సరిదైంది. అది వీడు గెస్ట్ హౌస్ కి రమ్మని చెప్పి తను నీకు అడిగినట్టుగా నువ్వు చెప్తా ఉన్నావు. ఆ. ఎక్కడ గెస్ట్ హౌస్ ఎక్కడ శంషాబాద్ లో ఉంటది సార్ అయినది గెస్ట్ హౌస్. అయినదో మరి ఎవరిదో తెలియదు. దీనికన్నా ముందు ఎవరినన్నా అక్కడికి తీసుకెళ్ళి చాలా మంది వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అమ్మాయిలు నీకు అంటే నువ్వు ఇట్లా బయటికి వచ్చిన తర్వాత అది హాస్పిటల్ నుంచి ఇంకా మిగతా బాధితులు నీ దగ్గరకు వచ్చి మాట్లాడారు? నా దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడారు. రికార్డింగ్ ఉంటే ఒకసారి ఒకటి వినిపిస్తావా? కాదు సార్, నేను రెండు. ఒక ఆమెదేమో సార్ అదే వాళ్ళు చెప్పినట్లు వినకపోతే మనకి తీసేస్తున్నారు. వాళ్ళు ఏడికి పిలిస్తే అడికి మనం పోవాలి అంతే. మిమ్మల్ని కూడా అట్లనే హరెస్ట్ చేసిండా? అట్లనే చేసిండ్రు మాకు ఇట్లా. అవునా, మరి మీరు ఎందుకు బయటకు వచ్చి చెప్పుకోలేకపోయారు? ఎవరు సపోర్ట్ మనకి ఇస్తలేరు. అందరు వాళ్ళు ఒక్కటే. ఏడవైనా మనం గెలవనియరు. అందు గురించనే నేను ఆగిపోయినా. ఇక మీకు జరిగిన అన్యాయం కదా, ఇప్పుడు మీరు ఏడికైనా వచ్చి చెప్పగలుగుతారా? మరి చెప్పగలుగుతాం, మేము ఏడికైనా చెప్పగలుగుతాం. మాకు సపోర్ట్ ఎవరు లేరనే మేము సైలెంట్ అవుతున్నాం ఇంట్లో. సరే, మరి నేను ఇదే మాట, అదే ఈ మాట నేను సార్కి చెప్తా. మరి ఇట్లా బాధితులు చాలా మంది మాట్లాడింది ఉన్నారు, ఎవరమ్మా? అలాగా వాళ్ళు కూడా వచ్చి చెప్తారు సార్ అని చెప్తా. చెప్పండి. ఒక లేడీనే సార్, అందులో చేసేటామెనే సార్, సెక్యూరిటీ దాంట్లో చేసిన సెక్యూరిటీనే సార్ ఈమె. అంటే ఇది ఏమున్నా కూడా మళ్ళీ ఫారెన్సిక్ రిపోర్ట్ కి వెళ్తుంది. అది మాట్లాడింది ఎవరు, రికార్డింగ్ ఎక్కడ నుంచి వచ్చింది, ఆ హిస్టరీ అంతా కూడా బయటకు తీస్తుంది. తీయాలి. నేను అడుగుతుంది ఏంటంటే మీరు ఏం ఎవిడెన్స్ చూపించినా, మీరు ఏం పోర్ట్రే చేద్దాం అనుకున్నా కూడా అవును. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి నేను కూడా స్పష్టత. కామేష్ కును నవనీత అక్కకి ఏం సంబంధం? కామేష్ ఎందుకు వద్దంటాడు? ఆయన ఇక్కడ మాట్లాడుతుంది నువ్వా? నేను. కామేశ్వర్ ఎక్కడ ఉన్నాయి? ఇన్ఛార్జ్ గా నీలోఫరేగా. నవనీతడు ఉన్నాయి సూపర్వైజర్ నీలోఫర్లో. పాత బిల్డింగ్ లో ఈ పని ఉందని చెప్పి కాల్ చేసి రమ్మని చెప్పి మీద చేసిందంట. ఎవరి మీద? నవనీత మీద. ఇంకో అమ్మాయి మీద చేసిందా? సార్ ఇది మీరు నాకు తండ్రి లాంటి వాళ్ళు, అందుకే దాని వీక్ అక్కడ పడితేంగండి. నీకు తెలియదా ఇది? నాకు తెలియదు అక్క. మరి మీరు అప్పటి నుంచి ఎందుకు ఫైట్ చేయలేదు అక్క? మరి అక్క అంత గట్టిగా మాట్లాడుతుంది. అక్క నాకు ఎప్పుడు చెప్పింది, నాకు మొన్న 1 year అయితే నాకు అక్క చెప్పి. నేను మొదటిసారి చెప్పిన ఏంటి సార్ ఇట్లా అయిందంట కదా అంటే, అవునంట నాకు కూడా చెప్పింది, ఈ మధ్యలో చెప్పింది అని అన్నా. చెయ్యి వేసిండు అట్లా మీద చేసి ఇట్లా చెప్పిందంట. ఇంకొక ఆమె సార్, ముఖము సార్ డ్యూటీ ఇవ్వండి సార్, ముఖం చూడండి అంటే ముఖం ఏం చూస్తాను తొడలు చూస్తున్నాడు అంట సార్. అంటే జర ముఖం చూసి డ్యూటీ ఇవ్వండి సార్ అంటే తొడలు చూస్తా. ఆ అమ్మాయి ఇందులోనే సార్, ఆమె చెప్తుంటది. సిగ్గు, శరం, మానం, మర్యాద ఏది లేదు సార్. అయితే నేను నాంపల్లి పిఎస్కి వెళ్ళి కాదు తల్లి, పోలీస్ స్టేషన్ కి వెళ్ళావు, ఎఫ్ఐఆర్ పెట్టావు. ఎఫ్ఐఆర్ అప్పుడు చేయలేదు సార్. సరే, తర్వాత అయినా కూడా ఫైనల్ గా ఎఫ్ఐఆర్ నువ్వు చేయించుకోగలిగావు. నీ వైపు న్యాయం ఉందని నీ వైపు న్యాయం ఉంది, అన్యాయం లేదు, నీకు అన్యాయం జరిగినటువంటి బాధితులను చూపించుకోగలిగావు. ఇప్పుడు మీడియాని ఎందుకు ఆశ్రయిస్తున్నావు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు ఆశ్రయిస్తున్నానంటే సార్, నేను అప్పటికి కేసు పెట్టి 2 నెలలు అయింది. 2 నెలల కంటే ముందు ఇంకో జరిగింది సార్. ఈ కంప్లైంట్ నేను సూపరింటెండెంట్కి ఇచ్చినాక, ఎఫ్ఐఆర్ అయిపోయినాక 1 వారం రోజులు నేను ఇంట్లోనే ఉన్న తర్వాత నాకు నీలోఫర్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది సార్. అన్యాయం జరిగింది, ఎంక్వైరీ చేసాం రమ్మని ఫోన్ చేశారు సార్. ఫోన్ చేస్తే నేను వెళ్ళాను. ఎప్పుడు December 21కి నేను నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళాను. నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంక్వైరీ చేశారు సార్. ఆ ఎంక్వైరీకి కామేశ్వరరావుని పిలుస్తారు, నన్ను పిలుస్తారు. ఎంక్వైరీ అన్నప్పుడు ఒక్కరితోటే చేయరు కదా సార్. 21వ తారీఖు వెళ్ళినా అప్పటి వరకు నేను బయటికి వెళ్ళలేదు సార్. వెళ్ళకపోయేసరికల్లా 4:30, 5 అయింది. మళ్ళీ నేను నా ఇంటికి వచ్చినాక 22 12:30కు తెల్లారితే 22 అవుతుంది కదా. 22 నైట్ 12:30కు ఏం చేసిండో, మా 4 రేకుల రూమ్లు ఉంటాయి సార్, పక్కన క్యాన్సర్ పేషెంట్ ఉంటుంది. ఆమె నా ఇల్లు ఏదని అడిగిందంట. అడిగితే నువ్వు ఎవరంటే నిన్ను చెప్తావో చెప్పవంటే ఆమె పక్కనదని చెప్పింది. చెప్పినాక మేము లోపల పడుకున్నాం సార్. పడుకున్నాక బీర్ బాటిల్ తోటి కొడితే ఆ రేకులు డోర్లకు వెళ్ళి లోపలికి పడుతున్నాయి. ఏంది పడుతున్నాయి అని ఇట్లా 2 times ఇట్లా అంటే వాయిస్ రికార్డు కాలేదు సార్, కెమెరా రికార్డు సార్. అది నీకు వినిపించింది కెమెరా రికార్డు. కేసు రిటర్న్ తీసుకుంటావా తీసుకో అనేది కెమెరా రికార్డు. కేసు రిటర్న్ తీసుకోమని చెప్పి బెదిరిస్తున్నారా? కేసు రిటర్న్ తీసుకుంటావా, నిన్ను నీ పిల్లల్ని చంపాను. ఎఫ్ఐఆర్ అయ్యి ఇంత దారుణమైనటువంటి ప్రూఫ్లతో సహా ఏం కేసు? నేను సూపరింటెండెంట్ మీద కాదు పెట్టింది.
అప్పటికి భయం వేసి ఎవరు ఎవరు మీరు ఏం కేసు నేను సూపరింటెండెంట్ మీద కాదు పెట్టింది ఆ కిందివన్నీ బీర్ సీసా ముక్కలు సార్. పోలీసు వాళ్ళు వచ్చి తీసారు. దీని మీద కేసు అయిందా మరి? ఇప్పుడు ఎల్బీ నగర్ పిఎస్లో ఇచ్చాం సార్ నేను ఆ రోజు. తెల్లారి మళ్ళీ ఇవన్నీ సూపరింటెండెంట్కి పంపించాను సార్ ఎవిడెన్స్. ఇట్లా మీ దగ్గరకు వచ్చినప్పుడు 90 మందికి అటాక్ వచ్చారని ఇచ్చాను. మళ్ళీ ఎల్బీ నగర్ పిఎస్లో అదే నైటు 100కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు, నన్ను తీసుకొని వెళ్ళి కంప్లైంట్ రాయించారు సార్. రాసి ఇచ్చినాక నేను ఆడ చేసిన మిస్టేక్ ఏంటంటే నా పూర్తి నెంబరు ఎవిడెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే నాకేమైనా పర్వాలేదు కానీ నా పిల్లలకి ఏమైనా జరిగితే ఏ తల్లి చూసుకుంటూ ఉండలేదు సార్ అనేసి నేను ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి మళ్ళీ తెల్లారి నీలోఫర్ హాస్పిటల్ 22వ తారీఖు 9 గంటలకు మళ్ళీ పంపించారు సార్. అదే కమిటీకి రమ్మన్నాక నన్ను అడిగారు, ఆయనను అడిగారు. మరి ఆ కమిటీ వాళ్ళు కూడా ఏం జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగింది, ఎందుకు అసలు ఆ అమ్మాయిని మీద ఎలిగేషన్ ఎందుకు చేసిందని కూడా ఎవ్వరు అడగలేదు సార్. అక్కడ కూడా లెటర్ అదే వాళ్ళు అడుగుతుంటే వీడియో తీసుకున్నారు, లెటర్ రాసియమన్నారు, రాసిచ్చి వాళ్ళకి ఇచ్చాం అంతే. ఏం లేదు. అప్పటికి నేను సూపరింటెండెంట్ సార్ని అడిగినా, సార్ మరి నా శాలరీ రాలేదు, నాకు శాలరీ ఇప్పియండి అంటే సరే ఇప్పిస్తా అని అన్నారు సార్ అన్నాడు. అన్నాక సరే అని నేను ఇంటికి వెళ్ళేసి వచ్చేసిన. మా ఇంటి పక్కన అన్నం తీసుకొని వెళ్ళినా నేను నీలోఫర్ హాస్పిటల్కి. వచ్చినాక ఒక 5-6 రోజుల తర్వాత క్రిస్మస్ అయిపోయింది సార్. క్రిస్మస్ అయిపోయినాక ఆయన పిఎస్ అయిన ప్రసాద్ సార్ అని ఉంటారు సార్ ఎల్బీ నగర్ పిఎస్లో. ప్రసాద్ సార్ని మమ్మల్ని పిలిచిండు. నేనే ఇంకా అన్న నెంబర్ రాసి వచ్చినా కదా, అన్నతోటి నన్ను పిలిచిండు. ఏమైంది మీ చెల్లి ఇట్లా కంప్లైంట్ ఇచ్చింది, కనీసం మళ్ళీ తిరిగి ముఖం కూడా చూపారా, మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది అది ఇదని తిడితే నేను వెళ్ళి చెప్పిన, సార్ ఇట్లా హరాస్మెంట్ అయింది, ఆయన మీద కేసు వేసిన, మరి వాళ్ళే కావచ్చు అని నేను అన్నా సార్. అన్నాక సార్ ఉండి మా ఇంటి దగ్గర మొత్తం ఎంక్వైరీ చేసిండు సార్. అమ్మాయి ఎవరితోటన్నా గొడవలు ఉన్నాయా, ఇంకా వేరే ఏమైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా, వేరే వాళ్ళు ఏమైనా అటెంప్ట్ మర్డర్ చేయడానికి చూసిరా అనేది వాళ్ళు కూడా చూస్తారు సార్. ఇప్పుడు మనమే మంచోళ్ళు అని నమ్మమని నేను ఎవరు. కానీ నాకు ఎందుకు ఆ వీడియో డిఫరెంట్ కనబడుతుంది అంటే అంత గట్టిగా అరుస్తున్నారు, మళ్ళీ దాంట్లో తనని రా అంటున్నాడు. సూపరింటెండెంట్ గాడి పైన పెట్టిన కేసు గాడు అని సూపరింటెండెంట్ గారి మీద పెట్టిన కేసు తీసేయండి అని. ఈయన సూపర్వైజర్ కదా సార్, సూపర్వైజర్ అన్నాడా సూపరింటెండెంట్ అన్నాడా మనకు తెలియదు సార్. వాళ్ళు ఎట్లా వచ్చిరా, వాళ్ళు ఏం చెప్పి పంపించిరా మనకైతే తెలియదు. మన ఇంట్లో మనం ఉన్న వాళ్ళం కదా సార్, మన ఇంట్లో మనం ఉన్నాం కానీ వాళ్ళు ఎవరు చేసిన. నేను అప్పటికి అడిగిన సూపరింటెండెంట్ మీద కాదు కదా నేను పెట్టింది, సూపర్వైజర్ మీద అని కూడా అన్నా సార్. అయిపోయింది. పిఎస్కి పోయినాం, కంప్లైంట్ చేసినాక ఆయన ప్రసాద్ సార్ రోజు ఎంక్వైరీ చేసినాక కామేశ్వరరావుని పిలిచి మాట్లాడిండు సార్. అమ్మాయికి అయితే ఇక్కడ ఎవరు శత్రువులు లేదు. ఇప్పుడు నేను పోలీసు నుండి నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ సీసీ కెమెరా లేదు. ఇప్పుడు అమ్మాయికి ఎవరితోటైనా శత్రుతో ఉంటే వాళ్ళే వచ్చిరని చెప్పడానికి ఉంటుంది. లేనప్పుడు మీరు మీదనే ఏదైనా ఉన్నా కూర్చొని మాట్లాడుకోండి సార్, మళ్ళీ మేము ఇదే కంప్లైంట్ నేను నాంపల్లి పిఎస్కి అప్పచెప్పాల్సి వస్తుందని చెప్పిండు సార్. చెప్పినాక ఆడుండి ఆయన కామేశ్వరరావు ఉండి ఏం చెప్పిండంటే, మైనంపల్లి హనుమంతయ్య నా చుట్టం, రేవంత్ రెడ్డి మా మేనమామ, పండుగ అయినాక వచ్చి మాట్లాడతా, పండుగ తెల్లారి వచ్చి మాట్లాడతా అనేసి అనుకుంటా బయటకు వచ్చి నేను బయట నిలబడ్డా. నేను ఆల్రెడీ పోలీసు వాళ్ళు 10 లక్షలు పెట్టి కొనుక్కున్నా, 5 లక్షలు పెట్టి ఆల్రెడీ కొనుక్కున్నా. పోలీసు వాళ్ళు నా కాళ్ళ కింద చెప్పులు, నేను చెప్పినట్టే వింటారు కానీ నువ్వు చెప్పినట్టు వింటారా, వినరు అని అన్నాడు సార్. అనగానే నేను అదే మాట వచ్చి ఇక్కడ సార్ వాళ్ళతో అన్నా, సార్ పోలీసు వాళ్ళని కొనుక్కున్నానంటే నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా కొనుక్కున్నట్టు అని అన్నాడు. ఇప్పుడు అనుకుంటా పోయినంటే అదే మాట పోయి ఆడే చెప్పుకో అని అన్నాడు సార్ ఆయన. అన్నాక మేము వచ్చేసినాక ఎట్లాగో ఇక్కడ కేసు నడుస్తుంది అనేసి వచ్చేసినాక నాకు ఏసీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ఇవి ఎస్సీ క్యాస్ట్వి అన్నీ ఖైరతాబాద్ పిఎస్కి వెళ్తాయంట. ఖైరతాబాద్ ఏసీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సార్. అమ్మ నీ కేసు ఇడికి వచ్చింది, నువ్వు వీడికి వస్తే మేము విట్నెస్గా మాట్లాడాలమ్మా రమ్మని పిలిచారు. సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చింది. మేడం ఫోన్ చేసి నేను సార్ రమ్మంటుండే ఒకసారి వచ్చి పొమ్మని అన్నారు. నేనేమో ఫస్ట్ సూపరింటెండెంట్ ఆఫీస్ కాడికి వెళ్ళిన, నా జీతం వస్తే నా పిల్లలకు అన్నం పెట్టుకుంటాను ఆశతో నేను వెళ్ళినాక సూపరింటెండెంట్ కూర్చున్నాడు సార్. కూర్చొని, రవికుమారు కేసు నాకు చెప్పి పెట్టినవా, కంప్లైంట్ నాకు చెప్పి ఇచ్చినవా, అయితే ఏం చేయాలి, జీతమ్మా 48 గంటలలో ఏపీని అంటలేను. మరి సార్ నా డ్యూటీ లేదు, ఇప్పుడు వేకెన్సీ లేవు, వేకెన్సీ ఉన్నప్పుడు ఇస్తా పో అని అన్నారు సార్.
నువ్వేనా తెల్లగున్నావు, ముద్దుగున్నావు, ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు వస్తాయి. ఆయన నిన్ను అన్నాడా? నిజమేనా చెప్పమంట. నిజమేనా అని అంటుంది సార్. అంటే నేను నిజమని నీకు చెప్పట్లేదు, అబద్ధమని నేను చెప్పట్లేదు. అసలు నన్ను పిలిచి అడగమని కూడా నిన్ను అనలేదు. నిజమా అబద్ధమా అంటే నువ్వు కనుక్కుంటే నీకు తెలుస్తుంది, నాకెట్లా తెలుస్తుంది అనేసి నేను మళ్ళీ డోర్ తీసుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నా సార్. కూర్చున్నాక సూపరింటెండెంట్ సార్ మళ్ళీ, సార్ ఏమైంది సార్, కనీసం డ్యూటీ ఇవ్వండి సార్ అంటే, డ్యూటీ ఇప్పుడు లేదు, ఉన్నప్పుడు ఇస్తాం, ఇప్పుడు వెళ్ళు. మరి జీతం అంటే చెప్పినా కదా 48 గంటలు అయినాక ఇస్తా అనేసి అన్నాడు సార్. సరే 48 గంటలలో ఇస్తే నా డ్యూటీ కాదు సార్, నా జీతం నాకు ఇస్తే నేను వేరే కాడ చేసుకుంటా అనుకుని వచ్చేసి ఈ కేసుని ఫాల్తు కేసు అని కొట్టడానికి ట్రై చేసినప్పుడు మీ మీడియా వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేసారు సార్. ఈ ప్రపంచంలో అందరు చెడ్డోళ్ళు లేరు, కొంతమంది ఉన్నారు మనుషుల రూపంగా, అందుకనే బతుకుతున్నాం. చేసినప్పుడు అన్న నన్ను సీతక్కతోటి కల్పించారు సార్. సీతక్క వాళ్ళది మళ్ళీ మా రెసిడెన్సీ సార్, ములుగు దగ్గరే. సీతక్క డైరెక్ట్ కలిసినావా? డైరెక్ట్ గాంధీ భవన్లో కలిసినాక ఆమె ఏసీపీ సార్కి ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసి మాట్లాడింది కేసు ఎంతవరకు నడుస్తుంది అంటే, అప్పుడు నా కేసు కొంచెం నడిచింది సార్. నిజంగా దేవుడిలాగా వచ్చినాక వాళ్ళు చేసినాక నడిచిన తర్వాత అదే రోజు సాయంత్రం పీసీసీ చైర్మన్ సూపరింటెండెంట్కి ఫోన్ చేసి అమ్మాయి జాబ్ అమ్మాయికి ఇవ్వాలి, హరాస్మెంట్కి గురైంది అమ్మాయి, చేసింది వాడిని తీసేయాలి కానీ ఈమెను తీసేయడానికి ఉండదు కదా అని ఆయన చెప్పారు. చెప్తే అమ్మాయిని ఫస్ట్ పంపించండి సార్ నేను పెట్టుకుంటా అన్నాడు సార్. నేను వెళ్ళిన సార్, అక్కడ వెళ్ళినాక ఈయన మాటలు, సూపరింటెండెంట్ మాటలు, ఆయన 20 మందిని పంపిస్తాడు, నేను 20 మందిని పెట్టుకుంటానా, వాళ్ళు చెప్తే నేను పెట్టుకుంటానా, నేను పెట్టుకోను అని అన్నారు సార్. ఆయన ముందేమో పెట్టుకుంటాను అంటాడు, ఇడికి రాగానే ఈ మాట అన్నాడు సార్. అన్నగానే మళ్ళీ నేను వాళ్ళ పిఎఫ్ ఫోన్ చేసి సార్ ఇట్లా అన్నారంటే నాకు ఇక ఏం అనిపించలేదు సార్. ఏదో మనకి ఇక వీళ్ళు 10 సార్లు వీళ్ళ చుట్టూ తిరగలేము, ఆయన చుట్టూ తిరగలేము అనేసి ఊరుకున్నాను సార్. ఊరుకున్న తర్వాత ఎస్టీ కమిషనర్ నిన్న పోయి కలిశాను సార్, బక్కి కలెక్టర్ని కూడా కలిశాను, ఎవిడెన్స్ ఇచ్చాను. నేను ఇట్లా ఆయన ఇంటి మీదకి అటాక్ చేసింది అంటే నేను నిజామాబాద్లో ఉన్నా అని చెప్పాడు సార్. నిజామాబాద్లో ఉన్నప్పుడు 21, 22కి ఇద్దరం ఇక్కడనే ఉన్నాం. నిజామాబాద్లో ఏ మినిస్టర్ వచ్చిండు, ఏ టైంకి వచ్చిండు, అదైనా ఎవిడెన్స్ దొరుకుతుంది అనేసి నేను అట్లా అన్నాను సార్. అయినా కూడా సార్ మేము ఛార్జ్ షీట్ చేసినామని ఏసీపీ సార్ చెప్పారు కలెక్టర్ ఆఫీస్లో. నిన్న వెంకటయ్య అని ఆయన ఎస్టీ కమిషనర్ సార్కి లెటర్ ఇచ్చాను. సార్ కూడా వాళ్ళ పియ్యనిచ్చి పంపించారు సార్. పంపించినాక కూడా ఆయన సూపరింటెండెంట్ ఎవరి మాట వినట్లేదు, యజమాన్యం నా డబ్బులు ఇస్తలేదు, చేసిన కష్టం ఇస్తలేదు. ఇప్పుడు మొన్న అన్న వాళ్ళ దగ్గరికే వీళ్ళు వచ్చారు సార్. ఎవరు? సూపరింటెండెంట్ పిఏ కంపెనీ వాళ్ళ ఇన్ఛార్జ్ వచ్చి, నువ్వు కేసు రిటర్న్ తీసుకుంటే నీ పిల్లల్ని చదివిస్తాం, నీ పిల్లలకి ఇంత అమౌంట్ ఇస్తాం, 1,00,000 రూపాయలు ఇస్తాం. నా పిల్లల్ని వీళ్ళు ఏంది సార్ చదివించేది? నా పిల్లల్ని నేను ఇన్ని రోజులు చదివించుకోలేదా సార్? నా పాపకు 5 years ఉన్నప్పుడు నా భర్త కట్టలేదు, ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి నేను తిండి పెట్టుకోవట్లేదా, నేను చదివించుకోవట్లేదా? నేను పోలీస్ స్టేషన్ ఎక్కింది ఎందుకు? మనకు న్యాయం జరగాలి, ఆయనకి శిక్ష పడాలని. ఈ కాంప్రమైజ్లు నేను అడుగుతలేను సార్. నేను అడిగేది ఒకటే, నా డ్యూటీ నాకు ఇవ్వండి, నా పిల్లలకు అన్నం పెట్టుకుంటా, అదొక్కటే అడుగుతున్నాను సార్. ఖచ్చితంగా అమ్మా, ఈ డ్యూటీ కాకపోతే ఇంకో డ్యూటీ నేనైతే ఖచ్చితంగా నేను అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా సార్ వీళ్ళు అందరికీ నా ఫొటోస్, నా ఆధార్ కార్డ్ అందరికి పంపించి ఎక్కడ డ్యూటీ ఇవ్వద్దు. పర్సనల్ ఐడెంటిటీ నువ్వు ఒకసారి జాబ్ కోసం ఇచ్చిన ఐడెంటిటీని ఇట్లా యూజ్ చేసినట్టుగా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏమంటారు కేసు పెట్టొచ్చు. పర్సనల్ ఐడెంటిటీ థెఫ్ట్ కింద నువ్వు కేసు పెడితే ఖచ్చితంగా అది కూడా ఇంకో కేసు అవుతుంది. ఒక ప్రూఫ్ వాళ్ళని ఆధార్ కార్డులు ఇంకోరికి పంపిస్తున్నట్టు తెలిస్తే నువ్వు డైరెక్ట్ గా పర్సనల్ ఐడెంటిటీ తీసుకొని నన్ను ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు. డ్యూటీ ఇస్తాం. ఇప్పుడు మీరు డ్యూటీ నేను ఫస్ట్ రోజు లెటర్ రాసినప్పుడు కంప్లైంట్ ఇయ్యక ముందుకు వచ్చి నీకు ఏం జరిగిందని యజమాన్యం అడగలేదు సార్ నన్ను. ఏం జరిగింది అసలు, వాడు నిన్నెందుకు అన్నాడు, లేకపోతే ఈ డ్యూటీ మీరు చెప్పండి అయితే వాడు టర్మినెంట్ లెటర్ ఇవ్వరు. దీని వెనకాల యజమాన్యం కూడా ఉంది సార్. ఇన్ని సాక్ష్యాలు మీకు చూపించిన సార్, ఆఖరికి ఎందుకు సార్ ఈ లెటర్లోనే మీకు తెలుస్తుంది వాళ్ళు తప్పు చేసిర్రు అనేది. అవునా? సరే అమ్మా, ఓకే, నీకు ఖచ్చితంగా డ్యూటీ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. యాజమాన్యం కూడా దీన్ని ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి, నీ మీద స్పందించాలి. ఈ వీడియోని ఖచ్చితంగా మేము అప్లోడ్ చేస్తాం. నీ దగ్గర ఆ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అదే నీకు ఇవన్నీ జరిగినాయి అని ఒక ప్రూఫ్. మా వరకు అయితే అదే ప్రూఫ్. ఓకే, అండ్ ఇతను కాల్ కట్ చేయడం మాకు కనిపిస్తున్నటువంటి ప్రూఫ్. ఓకే, ఇతను తప్పు చేస్తున్నాడు కాబట్టి భయప్రాంతాలకు గురై ఎదుర్కోలేకపోతున్నాడు అని మాకు కనిపిస్తున్నటువంటి ప్రూఫ్. మూడో విషయం, రేపు పొద్దున
ఆల్రెడీ నువ్వు ఒక్కసారి మీడియా ముందుకు వచ్చావు కాబట్టి ఏ ఒక్క తప్పు అబద్ధం చెప్పినా కూడా రేపు పొద్దున బ్లేమ్ అవ్వాల్సింది కూడా నువ్వు. నేనే అది కూడా నువ్వు గుర్తు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం మాత్రమే చెయ్యి. ఇది నా పర్సనల్ సజెషన్ అమ్మ, ఒక తమ్ముడు లాగా అంతే. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ, నీకు న్యాయం కావాలని కోరుకుంటా. నా తరపున నేను చేసి సహాయం చేస్తా, అదే విధంగా నీకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను నేను. సరేనమ్మా? సో ప్రజలారా చూస్తున్నారు కదా, మనకు మీడియా ముందుకు వచ్చేటువంటి కేసులు చూస్తూ ఉంటే అమ్మో ఇప్పటికే ఇంతమంది ఆ మహిళలను ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారా, ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారా అని అనుకుంటాం. కానీ మీడియా ముందుకు పోలీస్ స్టేషన్ కడపలు కూడా తొక్కకుండా భయభ్రాంతాలకు గురవుతున్నటువంటి మహిళలు ఎంతోమంది, వాళ్ళకి ఏదో ఒక విధంగా చేసిన అన్యాయం అంతా చేసి వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టి నువ్వు ముందడుగేస్తే ఇగో ఇలా నిన్ను చేస్తామని చెప్పి వాళ్ళకి భయభ్రాంతాలకు గురి చేసి వాళ్ళని ముందుకు రాకుండా చేస్తున్నారు. ఇది ఇక్కడికి ఆగాలి, ఇది మారాలి, మనిషి ప్రవర్తన మారాలి అంటే మాత్రం శిక్షలు మారాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి, కోర్టు స్పందించాలి, ఫాస్ట్గా స్పందించాలి. ఇది కోరుకుంటా ఉన్నాం. సో దయచేసి ఈ వీడియోని నీలోఫర్ యాజమాన్యానికి, సాయి కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ కానీ, వీరభద్ర ఏజెన్సీ కానీ, ఈ రెండు వ్యవస్థలకు ఈ వీడియో చేరాలి. ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. ఈ అమ్మాయి ఎవరో వాళ్ళకి స్పష్టంగా తెలుసు. అండ్ అదే విధంగా ఎవరైతే నిందితుడు కామేశ్వరరావు ఉన్నారో తనకు ఖచ్చితంగా కఠినమైన తక్షణమైన చర్యలు, శిక్షలు విధించాలని న్యాయ వ్యవస్థలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇంకో 10 మందికి ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఏమైనా ప్రజలకు చెప్పాలనుకుంటే చెప్పండి అమ్మ. కష్టం చేసుకుంటే కష్టంగానే ఈ పని ఇవ్వండి, కానీ పడుకోవడానికి మాత్రం రమ్మనకండి అనండి సార్. మీకు నచ్చి వాళ్ళకి నచ్చి ఏమైనా చేసుకుంటే అది మీ ఇష్టం, కానీ ఇష్టం లేని పని మనసు చంపుకొని చేయలేము సార్. నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా, ఇంటెన్షన్ నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నానమ్మా. నా నుండి నా సహకారం కూడా ఎప్పటికీ ఓ తమ్ముడిలా నీ వెంటుంటుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మీకు ఫుడ్ గిడ్ ఏం లేదన్నారు కదా, కొన్ని రోజులకు సరిపడే ఫుడ్ అయితే అరేంజ్ చేసినమ్మా. బియ్యం బస్తా, ఆయిల్, పప్పు గిప్పు అరేంజ్ చేసిన, ఆటోలో వేసుకొని వెళ్ళండి. ఇవి మీకు ఈజీగా ఒక 1 month 2 months వరకు అయితే సరిపోతుంది కదా. 2 months వరకు చూసుకోండి. ఈ మధ్యలో ఇంకేదైనా కూడా నేను సహాయం చేసే ప్రయత్నం నేను చేస్తాను నా సైడ్ నుంచి. అంతలోపు మీ జీతం కూడా నేను మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. సరేనా? ఏడవద్దు, జాగ్రత్తగా. అట్లా ఏం లేదమ్మా. చెల్లెలు అనుకున్నా, చెల్లె అక్క అనుకున్నా అట్లా బాధపడద్దు. సరేనా? ఏమైందమ్మా చెప్పు, ఒకసారి చెప్పు. లేవు ధైర్యంగా ఫీల్ కావాలి కానీ ఇట్లా ఏడుస్తారా చెప్పు. ఖచ్చితంగా జరుగుతుందమ్మా. నీ లాస్ట్ హోప్ నాదన్నావు కదా, నేను వీడియో పెట్టి నా వరకు తీసుకొస్తా, నేను నీకు సహాయం చేస్తాను. ఏం బాధపడదు. సరే చేసేలా నేను చేస్తా. ఏడు నేను అందంగా ఉండడం నా తప్పు కాదన్నా. సరేదా ఏడు మేము పరిచయం అయినాం కదమ్మా. ఇట్లాంటి ఇబ్బందులు ఏం జరిగినా కూడా ఖచ్చితంగా మేము ఉంటాం, మేము వెంటుంటాం.